చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూద్దాం. ప్రార్థన ఆలకించేవారు, ప్రార్థనే మన కార్యము జరిగేది. ప్రార్థన ఒక ఆయుధము, దేవుడిచ్చిన ఒక ఆయుధము ప్రార్థన. అన్నిటిని జయించేదే ప్రార్థన, సమస్యలను జయించేది, అడ్డులను ఆటంకాలను జయించేది, గొప్ప కార్యాలు చేసేదే ప్రార్థన. అటువంటి ప్రార్థన మనచారు. మహోన్నతుడైన తండ్రి, మహిమ సింహాసనం మీద ఆశీర్వాదం తండ్రి, నీకు వందనములు. ప్రతి శనివారం తండ్రి ఆ సాలను క్రమము తప్పకుండా తండ్రి సన్నిధి చేసుకుని ప్రార్థన జరిగించుకుంటున్నారయ్యా, నీకు వందనములు. ఎందుకొరకు ఈ మందిరమును ఏర్పాటు చేశారు, ఎందుకొరకు ఈ స్థుతులు ఈ ప్రార్థనలో విజ్ఞాపన చేయించుకుంటున్నారు. నీ చిత్తమేముందో నీ చిత్తము జరిగించండి తండ్రి, నీకు వందనములు. నువ్వు గొప్ప కార్యం చేసేవాడు తండ్రి, నీకు అసాధ్యమంటూ ఏమీ లేదు ప్రభా, నీకు వందనములు. ఎందుకొరకు ఈ స్థలమును మీరు ఏర్పాటు చేసి కనుదృష్టినైనా ఈ స్థలం వచ్చి ఉన్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు కార్యం జరుగునా అని తెలుసునా అనే మాటలు నెరవేర్పును తీసుకొచ్చుతున్న దేవానికి వందనములు. కటులను, నరహంతకులను, దోపిడి దొంగలను, గజ దొంగలను మార్చుకున్న దేవుడు, బైబిలును వ్యతిరేకంగా ఉన్న వారిని, బైబిల్ని చుట్టేసిన వారిని కూడా మీరు మార్చుకున్నారు. ఈ స్థలంలో చుట్టూ ఉన్న బిడ్డలను కూడా మార్చుకోండి. ఈ కొత్తూరు గ్రామాన్ని మీరు చేతులు సమర్పణ ప్రభావ మీరు మార్చుకోండి. మీ తలంచండి ఈ స్థలం మీద, ఈ గృహాల మీద. అయినా మేము పిలవగా ఎవరో రారు కానీ మీరు పిలుచుకోండి తండ్రి. నువ్వు పిలుచుకునే దేవుడు, ఏలయేసి పిలిచే దేవుడు ప్రభావ. దురాత్మ శక్తులతో, అంధకార శక్తులతో బంధించిపోయిన ఈ గ్రామాన్ని ప్రదేశాల ప్రభా యేసు నామములు విడిపించి నిన్ను కీర్తించేవారు కానీ, గణపరిచేవారు కానీ, ఆరాధించేవారుగా పెట్టడం మార్చుకున్నారు. సాధారణ బంధకములో ఉన్న గ్రామాలను, సాధారణ బంధకములో ఉన్న ఈ యొక్క గ్రామాలను, ప్రదేశాలను, ప్రజలను యేసు నామములో మీరు విడిపించి నిన్ను ఆరాధించుకునే గొప్ప విశ్వాసులుగా మార్చుకోండి తండ్రి. తండ్రి ఇగో ప్రభా, దర్శనమును నెరవేర్చినట్టుగా ప్రభా మీరు నెరవేర్చుతున్న తండ్రి, దర్శనము నెరవేర్చండి. విశాల ప్రజలు ఇక్కడ కనబడినట్టుగా ప్రభా అనేక మందికి చూపించున్నారు. అనేక మందికి ఆయన ఈ స్థలమును చూపించిన ఆయన, ఈ స్థలంలో జరిగే గొప్ప కార్యములు రాబోయే దినములలో చేసే గొప్ప కార్యములు ముందుగానే తెలియపరుచుకున్నారు. ఆ కార్యం జరిగించండి అయ్యా. ఈ స్థలంలో ఎన్ని విజ్ఞాపన చేయాలో, ఎన్ని ప్రార్థన చేయాలో, ఎన్ని కన్నీళ్ళు కార్చాలో నీ చిత్తమేమందో ప్రభా అన్ని ప్రార్థన జరిగించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనములు. ఎన్ని కన్నీళ్ళు కార్చాలో, ఎన్ని ప్రార్థన జరిగించాలో జరిగించుకోండి అయ్యా. నీ ప్రజల కొరకు, నీ ప్రజల కొరకు అయినా వారి విడుదల కొరకు, వారి రక్షణ కొరకు, వారి యొక్క క్షేమము కొరకు తండ్రి విజ్ఞాపనకర్తగా మమ్మల్ని నిలబెట్టుకున్నారు తండ్రి. మీరు వందనములు. ఎవరూ చేయలేని పని, గొప్ప పని ప్రభావ మా చేత చేసుకుంటున్నారు. నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించే గొప్ప ప్రార్థన, గొప్ప విజ్ఞాపన మేము చేస్తుండగా అయినా మీరు ఆయన మా విజ్ఞాపన విని తండ్రి గొప్ప కార్యం చేసే దేవుడు తండ్రి. నీకు వందనాలు.
నవాబు దినంలో ప్రభా విజ్ఞాపన చేయని వారు లేరు. ఆ సమయంలో ప్రభా నీకు విజ్ఞాపనలు చేసేవారు లేరు కావాలి ప్రభా. ప్రజలందరూ నశించిపోయి ఉన్నారు. కానీ నేటి కాలంలో ప్రభా, నేటి కాలంలో దేశము కొరకు, రాష్ట్రము కొరకు, గ్రామాల కొరకు, జిల్లాల కొరకు, ఆయా మందిరములో ఆయా సేవకులు, ఆయా బిడ్డలు తండ్రి ప్రార్థన చేస్తున్నారు. మీరు నాయన విజ్ఞాపన చేయించుకుంటున్నారు తండ్రి. నీకు వందనములు, స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనములు. నేటి కాలము పరిశుద్ధాత్మ కాలం తండ్రి. ప్రార్థన చేయించుకునే కాలము, విజ్ఞాపన చేయించుకునే కాలము, పరిశుద్ధాత్మ నడిపే కాలం తండ్రి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి విజ్ఞాపన చేస్తున్న తండ్రి నీకు వందనములు. కట్టబడిపోయిన వారిని విడిపించండి నాయన. ఎందరైతే తండ్రి కట్టబడిపోయి ఉన్నారో అయినా, ఎందరైతే నాయన మతాలకి, కులాలకి, సంఘాలకి కట్టబడిపోయి ఉన్నారో వారందరినీ యేసు నామములు విడిపించిన ఆయన నీ సన్నిధానంగా నడిపించుకోండి తండ్రి. నీకు వందనములు. నీ మహిమ సింహాసనము చూసి నేను ఆరాధించి నేను చూసి ప్రార్థించే వారికి కార్యాలు జరిగించుకుంటున్నారు తండ్రి. నీకు వందనములు. అట్టి కార్యం జరిగించుకుంటారు ప్రభా. నలిగిపోతున్న వారిని, విరిగిపోతున్న వారిని, మంచాల మీద పడి ఉన్న వారిని తండ్రి, అప్పులు భూములు కూరుకునే వారిని ప్రభా నీ సన్నిధానం నడిపించుకొని తండ్రి వారికి నైనా విడుదల, స్వస్థత, నైనా శాంతిని, సమాధానాన్ని కలిగజేయాలని తండ్రి. నీకు స్తోత్రము నైనా. నీకు వందనములు. ఇదిగో ప్రభా, ఈ మందిరముల ప్రభా మొదటి విజ్ఞాపన చేస్తున్న తండ్రి మీరు ఆలకించండి. మొదటి విజ్ఞాపన చేస్తున్న ప్రభా మీరు వినండి తండ్రి. నీకు వందనములు తండ్రి. కట్టబడిపోయి ఉన్నారు ప్రభా, సంఘాలకి కట్టబడిపోతున్నారు తండ్రి, అబద్ధంతో కట్టబడిపోతున్నారు తండ్రి. వారందరినీ యేసు నామములు విడిపించారు. నేటి బోధలు కాకుండా ప్రభా అబద్ధ బోధకులు తండ్రి బయలుదేరి ఉన్నారు ప్రభా. వారందరినీ యేసు నామములో ప్రభా మార్చుకోండి. అయా దుష్ట ప్రచారం చేస్తున్న వారిని ఆయన దుష్టులను శిక్షించినట్లుగా కాదు తండ్రి, వారిని క్షమించి తండ్రి వారిని మార్చుకోండి. దుష్ట ప్రచారం ప్రభా, బైబిల్ విషయం మీద ఉన్న దుష్ట ప్రచారం యేసు నామములు తీసివేయాలి. బైబిల్ విషయం ప్రభా మీరు ఏర్పాటు చేసిందని, బైబిల్ విషయం ప్రభా మీరు తలంచి ఉన్నారని, బైబిల్ విషయం ప్రభా మీరు అందించి ఉన్నారని ఆయన ప్రజలకు, బిడ్డలకు తెలియపరచండి. బైబిల్ విషయం చేసే పని, బైబిల్లోనే పనిని వారు తెలుసుకున్నట్లుగా జ్ఞానం పెట్టడం దయచేయండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రము నాయన. మేము ఏ పాటు వారు తండ్రి మమ్మల్ని ఒక మూల స్తంభంలో వాడుకున్న ప్రభా బైబిల్ విస్తృత చేయడానికి, అయినా రక్షణ భాగ్యాన్ని విస్తృత చేయడానికి, రాకడలో ఎత్తబడడానికి ప్రభా, అనేక మందిని సిద్ధపరచడానికి ప్రభా, అనేక మందిని సన్నిధానం నడిపించుకుంటారు తండ్రి. ఈ రోజు జరుగుతున్న విజ్ఞాపన తండ్రి, తండ్రి మేము చేసే గొప్ప పని ప్రభా నీకు వందనములు తండ్రి. మా కోసం కాదు తండ్రి, మా విధుల కొరకు కాదు, మా స్వస్థతల కొరకు కాదు నాయన. అనేక మంది విడుదల కొరకు, అనేక మంది నాయన రక్షణ కొరకు, అనేక మంది రాకడ భాగ్యం కొరకు తండ్రి ఈ చేస్తున్న విజ్ఞాపన తండ్రి మీరు ఆలోచించండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా బైబిల్ మిషన్ మహాసభ తండ్రి మీరు ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ తండ్రి, పూర్వపునైన బైబిల్ మిషన్ తండ్రి, పూర్వ వైభవముల బైబిల్ మిషన్ తండ్రి, పూర్వపు భక్తి ఉన్న బైబిల్ మిషన్ తండ్రి ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ తండ్రి, గణవరం పక్షంలో ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ 29, 30, 31 తారీఖులు జరిగే ఈ మహాసభ తండ్రి మీరు ఘనముగా జరిగించుకోండి. ఎక్కడ లేని జనం ఇక్కడ ఉండడం తెలుసునా అన్నట్టుగా ప్రభా, ఎక్కడ లేని జనం తండ్రి అక్కడ కిక్కిరిసినట్టుగా ప్రభా, ఆ గ్రౌండ్ అంతయు తండ్రి, ఆ గ్రౌండ్ అంతయు ప్రభా విస్తారమైన ప్రజలను నడిపించుకోండి. అయా విస్తార ప్రజలను నడిపించుకోండి. ఎక్కడ జనము ఇక్కడికి వచ్చారని ఈ విస్తార జనం చూసిన ఆయన అనేక మందిని సాక్షులుగా వాడుకుంటున్నారు తండ్రి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచుకున్న దేవుడు తండ్రి. ఆయన గత కాలం నుంచి ప్రభా, గత 10 రోజుల నుంచి ఆయన
ఆయా సంఘాలలో ప్రభా బైబిల్ మిషన్ మహాసభలు తండ్రి, గణవార పక్షంలో జరిగే మహాసభలు తండ్రి మీరు ఘనగా జరిగించుకోమని, ఘనకీర్తిని జరిగించుకోమని, నీకు కిరీటము కావాలని ప్రభా అనేక ప్రార్థనలు జరుగుతున్నప్పటికీ నీకు వందనములు. ఆ ప్రార్థనని మీరు ఆలకించున్నారు. సంగమ ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోయినట్లుగా ప్రభా ఈ సంఘాలన్నీ ప్రార్థించినప్పుడు తండ్రి అడ్డు గోడలను తీసివేయండి, ఆటంకాలను తీసివేసేదండి. అయినా యాకోబు మందిరములో ప్రభావం అని వచ్చినట్టు ప్రభా అనేక మంది ప్రజలు తండ్రి తండ్రులతో తండ్రి బస్సులతో వ్యానులతో రారీలతో ప్రభా ఈ సన్నిధానానికి నైనా నడిపించుకోండి. అయినా మేము చేసిన ప్రార్థనలు వ్యర్థము కాలేదండి, మేము చేసిన ప్రార్థనలు విజ్ఞాపన వ్యర్థము కాలేదని ప్రభా 29, 30, 37 తారీఖులు చూసి ప్రభా ఆశ్చర్యపరిచినట్టుగా ఆశ్చర్యంగా కార్యాలు జరిగించినాయి. ఆయన అనేక మంది ప్రజలను తీసుకొచ్చి మా దేవుడు మా యేసయ్య అయ్యా మా విజ్ఞాపన విన్నారని, మా ప్రార్థన విన్నారని ప్రభా అనేక మందిని ఆయన హృదయాలను తృప్తిపరిచే భావన నీకు వందనములు, నీకు స్తోత్రములు. అయినా నీకు అసాధ్యం పెట్టి ఏదో మీకు అసాధ్యం పెట్టి ఏదవుతుంది. మనసును మార్చే దేవుడు, హృదయాలను తిప్పే దేవుడు ప్రభా విపక్షములు చేసిన ప్రార్థన ఏది నమ్మకంగా ప్రార్థిస్తుందో, ఏది నమ్మకంగా బైబిల్ మిషన్ అయినా విస్తరింపజేస్తుందో, ఏది నమ్మకంగా ప్రభా బైబిల్ మిషన్ చూపిస్తుందో దానిని మీరు చూడండి, దాని పక్షములు మీరు ఉండండి. సన్మానం లేని సభలు, పొగడత లేని సభలు, అల్లర లేని సభలు, అయినా అనాలోచన లేని సభలు, ఏ సభలు జరుగుతున్నారు అది దీవికరంగా వర్షం మీ కనుదృష్టిలో విస్తరింప చేయండి. ఆ స్థలంలో పట్టలేనంత జనం జరగదు, పట్టజాలంత జనం పట్టజాలంత ప్రజలు తండ్రి మీరు తీసుకుని అయినా ఎంతో మంది కన్నీళ్లు కార్చుతున్నారు, ఎన్నో మంది నేను మోకాలు అరిగిపోయినట్లు ప్రార్థన చేస్తున్నారు. సంఘాలతో తండ్రి అయినా సేవకులతో యాజకులతో అయ్యా నీకు మరపెడుతుండే ప్రభా మా పోర వ్యర్థము కాదండి, మా ప్రార్థన విజ్ఞాపన వ్యర్థము కాదు. అడ్డులు ఆటంకాలు దుష్ప్రచారం దుష్టుల ప్రచారమైనా మీరు చేస్తున్నాలో ఖండించండి. ప్రజల వార్తలు వినకుండా, ప్రజల మాటలు వినకుండా ఆ చెవులు మూసి మరుగు చేయలేని నిజమైన బైబిల్ మిషన్ అయినా సన్మానం లేని బైబిల్ మిషన్, పూర్వవైభవం బైబిల్ మిషన్ అయా కనవర పక్షంలో జరుగుతున్న బైబిల్ మిషన్, మీరు చూచుతున్న బైబిల్ మిషన్, మీరు జీవించుతున్న బైబిల్ మిషన్, మీరు ఆశీర్వదించిన బైబిల్ మిషన్, మీరు ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ అయినా సేవకులు మీరు బలముగా వాడుకుంటారు. నీకు వందనాలు. 87 అంశములు పెట్టిన ప్రార్థన జరిగించుకుంటున్నారు. 87 అంశములు కూడా ఏ అంశము తప్పపోకుండా 87 అంశములు కూడా మీరు నెరవేర్పును తీసుకురండి, మీరు నెరవేర్పును తీసుకొస్తున్న దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఆయా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచుంది. మేము ఆశపడుతున్నాం ప్రభా మీరు కార్యం జరిగిస్తారని, మహత్కార్యం జరిగిస్తారని, అద్భుత కార్యం జరిగిస్తారని, ఆటంకాలు తొలగిస్తారని అయినా మేము ఆశించబడుతున్నాం ప్రభా. అయినా మీరే కార్యం జరిగించుకొని మీరే మహిళ పొందబడ్డాయా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. అలాగే ప్రభా ఆయన 80 గ్రామంలో జరుగుతున్న బైబిల్ మిషన్ అవుతుంది, మరణాత మహిమ మందిరంలో నిర్మాణం జరుగుతుంది. ఫౌండేషన్ వేయించారు, మట్టడితే మట్టి ఇచ్చారు, అన్ని నెరవేర్చారు, నీళ్ళు ఇచ్చారు ప్రభు. ఆయన ఉచితంగానైనా ఆయా ఫౌండేషన్ నడిపించడానికి ఆయన ఉచితంగా బోర్ నీళ్ళు ఇచ్చి ఉన్నారు. నీకు వందనములైనా అనేక మందిని అక్కడ లేవనెత్తుతున్నారు, సహకారం లేవనెత్తుతున్నారు. నీకు వందనములైనా నీకు స్తోత్రము తండ్రి.
అవిటి వాడైన ప్రభా అయా అంగవైకల్యం ఉన్న కుమారుడు తండ్రి నైనా లోపరాజైన కుమారుడు లేవనెత్తుతున్నారు. అక్కడ కార్యం జరిగించుకుంటారు తండ్రి. అయినా కుమారుడైన పక్షంలో ఉండండి. కుమారుడికి జ్ఞానం ఇచ్చొద్దండి. అయా కాళ్ళు చేతులు పని చేయలేదు. కుమారుడు నీ పని చేయాలండి. నీ పనిలో ఉండాలని ప్రభా ఆలోచన చేస్తున్నాయి. ఆలోచన కలిగి ప్రభా అన్ని విషయంలో ప్రభా నీకు తోడుగా ఉండినాయన. మందిరం కట్టడం తండ్రి, మందిర నిర్మాణంలో ప్రభా కుమారుడు ఆలోచన కలిగింపజేసిన దీనికి వందనాలు. అయినా సామపడ మందిరం కట్టినప్పుడు ప్రభా చిన్న బిడ్డలు ఏర్పాటు చేస్తున్నారు, ఓ కుమారుడు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రభా పలకడి గ్రామంలో ప్రభా అనేక మందిని ఏర్పాటు చేస్తుంది. నీ దోపుతోనైనా ఆ మందిరం కట్టించున్నారు. అలాగే ప్రభా ప్రతి మందిరంలో ప్రభా ఒక కుమారుడు ఏర్పాటు చేస్తున్నారు. మీరే కార్యం జరిగించుకుంటున్నారు. అలాగే ఎలాంటి గ్రామంలో ప్రభా మీరు ఏర్పాటు చేసిన మందిరంలో తండ్రి, మీరు ఏర్పాటు చేసిన స్థలంలో ప్రభా అన్ని పనులు చేయించుకోవడానికి, అన్ని క్రమముగా జరిగించడానికి మీరు ఏర్పాటు చేస్తున్న ప్రజలు పెట్టి వాడుతున్నారు. మీరు ఇచ్చినైనా బోధించిన కుమారుడు వ్యవసాయ బోరు ప్రభా ఆటంకం వచ్చిన ప్రభా ఆయన 4 గంటల ప్రభు నీరు ఇచ్చింది. కరెంటు ఉచితంగా ఇచ్చిన ఆయన ఫౌండేషన్ నడవడానికి ప్రభు చూపించింది. ఆ కుమారుడు పట్ల ప్రభా మీరు ప్రార్థిస్తున్నారు. కుమారుడికి నీరు ఇచ్చింది. వ్యవసాయం వృద్ధి చేయాలి ప్రభా. వ్యవసాయంలో తోడుగా ఉన్నాయన కుమారుడికి అత్యధికంగా దిగుబడుతున్నట్టుగా సాయం చేయాలి. అలాగే ప్రభా పనిచేస్తున్న బిడ్డలు ప్రభా ఆ బిడ్డను దీవించింది, ఆశీర్వదించింది. ఉదయకాలంలో వచ్చింది సాయంత్రం కాలం వరకు విరామం లేకుండా తండ్రి వారు కష్టపడుతున్న వారి కష్టం చూడండి. అయినా మందిరం కోసం కష్టపడుతున్న ఆ బిడ్డల వైపు చూడండి. వారి కుటుంబాన్ని పోషించండి. అయ్యా నీకు స్తోత్రం ఆయన నీకు వందనం. ఆయన ధనం లేదంటే ధనం ఇస్తున్నారు, మట్టి లేదంటే మట్టి ఇస్తున్నారు, నీరు లేదంటే నీరు ఇస్తున్నారు తండ్రి. సహకారం లేదంటే సహకారం ఏర్పాటు చేస్తున్న ప్రభావ నీకు ఏ బాధలు పెట్టండి. ఏది అడిగింది అది ఇచ్చుతున్నది, ఏది అడిగింది అది నమ్మకంగా ఇచ్చుతున్నావా. నీకు వందనములు, నీకు స్తోత్రములు ఆయన, నీకు వందనములు, నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభా ఇక నువ్వు గోడల కట్టాల ప్రభా మీ కృప చూపించండి. నైనా ఇటుకలు కావాలి తండ్రి, నీ కృప చూపించండి. నైనా మెడలు కావాలి ప్రభా నీ కృప చూపించండి. ఇసుక దయచేసావు తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రము తండ్రి. నీకు నైనా ఇటుకు కావాలి తండ్రి, మెడలు కావాలి ప్రభా అది సమకూర్చండి. పనివారు సమకూర్చండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనివారు, శ్రద్ధగా చేసే పనివారు తండ్రి, దేవుని పని చేసే పనివారు తండ్రి, ఆనందంతో చేసే పనివారు ప్రభా మీరే సహకరించండి, మీరే సహకరించండి. నీకు వందనమునైనా, నీకు వందనము తండ్రి. ప్రార్థించిన మా పని ప్రభా ప్రార్థన తప్ప మేమేమీ చేయలేవారు తండ్రి. ఎవరి వైపు మీ చేతులు చాపట్లేదైనా నీ వైపు మీ చేతులు చాపుతున్నాను తండ్రి. ప్రభా నీకు వందనమునైనా. దీనికి సొమ్ము విగ్రహాధార్యం లేని వారు తండ్రి, సిద్ధ సంఘాలు గలవారు తండ్రి, పేద సంఘాలు గలవారు ఆయన మీరే కృప చూపించండి, ఐక్యపరచండి, ఆలోచింపచేయండి. అయ్యా నీకు వందనము ఆయన, నీకు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా బైబిల్ మిషన్ మహాసభలు అయినా వారి పక్షంలో ఇచ్చిన కానుకలు తండ్రి అయా వారికి దీవెని కనబరచండి. మహాసభలో అయా వారి కానుకలు వాడబడినట్లుగా తండ్రి, వారి కానుకలు దీవించబడినట్లుగా ఆ కానుక ఇచ్చిన ప్రతి పెట్టును దీవించండి. స్తోత్రమైన నీకు వందనములు తండ్రి. సామపడ్డ మందిరము ప్రభా విస్తరింపజేయండి. ఆ స్థలం కొనుగోలు చేసిన ఆయన ప్రతి శుక్రవారం తండ్రి శిలువ ధ్యానం తండ్రి అయా స్వస్థత ప్రార్థన ప్రభా ఏడుమిటిగా ధ్యానం తండ్రి జరిగించడానికి కృప చూపించండి ఆయన. ఆ బిడ్డలందరూ రక్షించుకోండి. వీరనగపురం వారందరూ ప్రభా నిసంధానం నటించుకోండి. మైకి సౌండ్ ద్వారా అయా మైకి శబ్దం ద్వారా అనేక మంది తరలి వచ్చినట్లు ప్రభా మీరే కృప చూపించండి. ఏడుమిటిగా ధ్యానం తండ్రి మహత్కార్యం చేసే జ్ఞానం ప్రభా నాయన ప్రార్థన విధానం తండ్రి, ప్రార్థన నెరవేర్పు విధానం ప్రభా దేవుడు నేర్పించిన ప్రార్థన, దైవజనుడు నేర్చుకున్న ప్రార్థన
బైబిల్ మిషన్ అందించిన ప్రార్థన ప్రభా, 7 మెట్ల ప్రార్థన ప్రభా, సామలకోట గ్రామంలో అయా బైబిల్ మిషన్ ప్రార్థన మందిరం దగ్గర చేస్తున్నప్పుడు అనేక మంది ప్రభా ఆ యొక్క ప్రార్థనలు తండ్రి, ఆ యొక్క ప్రార్థనలు ప్రభా లోబడి తండ్రి, విని తండ్రి గొప్ప కార్యం జరుగుతుందని విని ఆయన అనేక మంది తిరిగి వచ్చినట్టు సాయం చేయండి. ఏసయ్యా ఇక అసాధ్యమంటే ఏమీ లేదయ్యా, సమస్తము సాధ్యమే చూపించండి, సహాయం చేయండి. ఇదిగో ప్రభా బైబిల్ మిషన్ మహాసభలకి మీరు వెళ్తున్నప్పుడు మార్గదర్శనం ఇవ్వండి, రాకపోకలు ఇవ్వండి. ఏ పాత్ర కనుక వాడబడాలో, ఏ పాత్ర మాకు ఇస్తున్నావు తండ్రి దాన్ని వాడబడేట్టుగా సహాయం చేయండి. నిత్యనైనా ఇంకో బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయం చేస్తున్నాను. ఇదిగో ప్రభా మీరు సహాయం చేసేది నీ కాకుండా మేమేమీ లేదు. భూలోకం రాజ్యం పరలోకం రాజ్యం లేదు, పరలోకం ఏది జరగదు. మీరు ఆజ్ఞాపించండి అయ్యా, ఉద్యోగాలు ఏర్పాటు చేయండి, ఉపాధి ఏర్పాటు చేయండి. నీకే స్తోత్రమని నువ్వు ఎంత ప్రయత్నించినా అయా డబ్బు చేయలేని పని ప్రార్థన చేస్తుంది మీరు సెలవించినారు. ఇదిగో తండ్రి వారి పక్షమని మీరు ప్రార్థిస్తున్నారు. ఆయన ఉపాధి సాయం చేయండి, మీరే సాయం చేయండి, మీరే గొప్ప కార్యం చేసేదండి. మీరు మహిళ పొందుకుంటాయా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. విజయ్ గారు జీవించండి, విజయ్ గారు నాశంగా రక్షించండి. ఆయన బిడ్డలైన గర్భఫలం ఏర్పాటు చేయండి, ఆయన కుమారుడైన విదేశాలను ఏర్పాటు చేయండి. ఆయన కుమారుడు మన బలిని చేస్తున్నామని తీసి కుమారుడు సాక్షిగా వాడాలి, కుమారుడు రక్షణ ఇవ్వండి. కుటుంబంలోనైనా సన్నిధానం వచ్చినట్టు సాయం చేయండి. అలాగే ప్రభా పలకడి మందిరం వద్దండి, విశాల పక్షండి ఆయన మందిరం నింపి అబద్ధతను తీసివేయండి, అనాలోచన తీసివేయండి. అక్కడ చూస్తున్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ప్రచారం చేస్తున్నామని బంధించండి. అయినా నమ్మకంగా చేసే బైబిల్ మిషన్, రాగడ మేఘాలే బైబిల్ మిషన్, మీరు ఏర్పాటులో ఉన్న బైబిల్ మిషన్ ఎన్నడూ తండ్రి జరగని అక్కడ పలకడిలో ప్రభావ అయినా మీరు దృష్టి ఉన్నది, అయినా మీరు కట్టించుకున్నారు, మీరు ఏర్పాటు చేసుకోండి, మీరే బలపరచుకోండి. ఆయా బిడ్డలో ఉన్న బలహీనత తీసివేయండి, ఆ బైబిల్ తీసివేయండి. అయినా నీకు వందనములు. బైబిల్ తన సాతాను ప్రభా అంధకార శక్తులను, దురాత్మ శక్తులను యేసు నామములో బంధించండి. అయినా సంపూర్ణ హృదయము, అయా స్వతంత్ర హృదయము కలిగించండి. అయా నీకు వందనములు, నీకు స్తోత్రములు. వృద్ధులైన వారు సంఘంగా ఉన్నారు, జ్ఞానం లేని వారు భావన ఉంటుంది. అయినా వారికి జ్ఞానం తెచ్చి వారి ప్రార్థన యోధులుగా మార్చండి, ఆరోగ్యవంతులుగా మార్చండి. నీకే వందనములు, క్రమశిక్షణ కలిగిన బిడ్డలుగా మార్చండి. నీకే వందనములు, స్తోత్రము. అయినా పలకని గ్రామ ప్రజలందరూ నీ సన్నిధానము, నీ నాణ్యాయ ప్రార్థనలు, ఆయన విజ్ఞాపన కన్నీట ప్రార్థనలు, చేతులెత్తి ప్రార్థన, ఆసక్తి ప్రార్థన వినిపించండి. ఆత్మ పొందుకునే భాగ్యం బిడ్డలు, ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నారు. ఆత్మను పొందుకునే భాగ్యం మీరు కలగ చేయండి. అయ్యా ఎంతో మందికి రక్షణ లేదు ప్రభా, ఆ గ్రామంలో ప్రభా ఎంతో మందికైనా రక్షణ భాగ్యం లేని ప్రజలు ఉన్నారు. నీ రక్తము వెదజల్లుతున్నట్టు ప్రభా, నీ రక్తము వెదజల్లునట్టు ప్రభా దర్శనములు చూపించుతున్నారు, వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే రక్షణ లేదు ప్రభు, ఎవరికైతే రక్షణ వాక్యం లేదని అయా యేసు నామములో ప్రభు వారికైనా భాగ్యం కలిగింది, రక్షణ భాగ్యం కలిగింది. అయా నీకు వందనములు తండ్రి, నీకే స్తోత్రము అయా నీకు వందనములు ప్రభు. వారందరికీ రక్షణ భాగ్యం కలిగింది తండ్రి, నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రమైన. మీరే తండ్రి బిడ్డల మనసును మీరు తిప్పుకొని నేను ఆరాధించి నేను స్తుతించి భాగ్యం కలిగజేయమని అడుగుతున్నాం ప్రభు. అయా అబద్ధ ప్రవర్తన, అబద్ధ ప్రచారమును యేసునామములో తొలగించండి, అబద్ధతను తీసివేయండి. అయా సేవకునైనా ఆటంకం వస్తున్నా సేనైనా బిడ్డలనైనా ఆటంకం తీసివేయండి. వారి దయతో క్షమించండి, వారి మనోనేత్రము తెరిపించండి, నీ సన్నిధానము నడిపించుకోండి.
నీకు వందనములు, స్తోత్రములు. అయ్యా జవాన్ల వల్ల మమ్మల్ని దీవించండి. మమ్మ కొన మర్యాద తీసుకుని ఆ చిన్న కుమారుడు జ్ఞానం దయచేయండి, ధైర్యం దయచేయండి. నీకు వందనములు, స్తోత్రములు. ప్రభా ఎందరైతే ప్రాణం అవసరం అన్ని అవసరములు నీ సన్నిధానంలో పెడుతున్నారు. అన్ని అంశములు నెరవేర్చండి. ఆయన రాక స్వార్థ సభ ప్రభా ఆయన జరిగి ఉన్నారు ప్రభా, జరిగించుకుంటుంది. ఆయన ఊరూరునైనా సొలొమోను పక్కన ఊరేగించారు ప్రభా, సిలువను ఊరేగించావు. ఆయన రాకడ వార్తలు ఊరేగించారు. సహాయం చేయండి. రాకడ వార్తలు చాటండి ప్రభా, అయినా రాకడ వార్తలు చాటింపజేయండి. ఇంకెంతమైతే ప్రభా అయినా 3 రోజుల సభలు తండ్రి, 3 రోజుల సభలు తండ్రి. బైబిల్ మిషన్ బోధన ప్రభా, బైబిల్ మిషన్ బోధన వినిపించడం, దైవజనులకు అందించిన బోధనలు తండ్రి ఆయా ప్రజలకు వినిపించినట్లుగా మీరు కృప చూపించండి. 3 రోజులు ప్రభా మీ సన్నిధానంలో ఉండే ప్రభా ఆయా ప్రజలు తండ్రి, ఆయా గ్రామాల నుంచి, ఆయా మండలాల నుంచి వస్తున్న ప్రజలను అయినా మీ సన్నిధానము నడిపించుకుని అయినా మీరే కార్యం జరిగించుకున్నారు. ప్రభానికి వందనము తండ్రి, నీకే స్తోత్రములు. ప్రార్థించువాడా నీకు వందనము తండ్రి, ప్రార్థన విన్నదేవా నీకు స్తోత్రము తండ్రి. ఈ స్థలంలో ప్రభా ఎన్నో ప్రార్థనలు, ఎన్నో జ్ఞాపనలు, ఎన్నోనైనా ప్రార్థనలు ఆలకించి సమాధానం ఇచ్చావు తండ్రి. విజ్ఞాపనకి సమాధానం ఇచ్చావు. ఎన్నో దర్శనం నెరవేర్చారు, ఎన్నో కార్యాలు జరిగించారు. అయినా చెప్పశక్తి కానీ అయినా ఎన్నో విషయాలు జరిగించుకున్నారు తండ్రి. ఇదిగో ప్రభా మీరు చేస్తున్న ప్రార్థన, మీరు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించారు. సింహాసనం మీద మీరు ఉంటారు. నన్ను చూసి ప్రార్థించే వారికి నేను కార్యం జరిగిస్తారని సెలవించినట్టు ప్రభా మీరు ఇక్కడ ఉన్నారు ప్రభా. మీకు విజ్ఞాపన చేసిన మీ పాదాలు పట్టుకున్నాను అడుగుతున్నాం ప్రభా. ఆయన మందులకు నింపిపెట్టండి, అంచులు దాకా నింపిపెట్టి, నీ బిడ్డలతో నింపిపెట్టి, నూతన ఆత్మలతో నింపిపెట్టి అయినా నీకు వందనము తండ్రి. ఆయన విస్తార ప్రార్థన జరగాలి, కన్నీళ్ళ ప్రార్థన జరగాలి, చేతులు ప్రార్థన జరగాలి ప్రభా. అనేక ప్రార్థనలు జరిగించండి. నీకే వందనము అయినా, నీకే స్తోత్రము తండ్రి. దురాత్మ శక్తిని, అంధకార శక్తిని యేసు నామములో బంధించండి ప్రభా. అయా దురాత్మ శక్తులను చేస్తున్న దుష్ట ప్రచారమును యేసు నామములో మీరు అడ్డు తొలగించండి తండ్రి. నీకే వందనము అయినా. అక్కడ వారిని విడిపించండి. ఆయన గ్రామాలు తండ్రి తరలి వచ్చినట్టు ప్రభా, గ్రామాల నుంచి ఎదురు వచ్చినట్టుగా మీరే సాయం చేయండి తండ్రి. నీకు వందనము అయినా తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. అయ్యా ప్రార్థన జరిగించుకుంటున్నారు తండ్రి, ప్రార్థన జరిగించుకుంటున్నారు, విజ్ఞాపన జరిగించుకుంటున్నారు తండ్రి. నీకు వందనములైనా, నీకు స్తోత్రములు. వాహనాలు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రములు. క్షేమంగా నడిపిస్తున్నావయ్యా, నీకు స్తోత్రములు. నీ ప్రార్థన చేసినప్పుడు తండ్రి స్వస్థత కార్యం చేస్తావు తండ్రి. నీకు స్తోత్రములు, నీకు వందనములు, నీకు మహిమ తండ్రి. నీకు ఘనత వచ్చినట్లుగా ప్రార్థన కార్యం జరిగించుకుంటున్నారు తండ్రి. నీకు వందనములు, నీకు స్తోత్రములైనా. ఆశీర్వాద భోజనం ఆగక కొనసాగించుకుంటున్నారు తండ్రి. నీకు వందనములు, నీకు స్తోత్రములు. బలమైన కార్యం చేయటకు మీ కృప చూపించండి, మీరు సహాయం చేయండి. మీరేనైనా మహిమ పొందుకోమని అడుగుతున్న ప్రభా. మొదటి ప్రార్థన మీరు ఉన్నారు తండ్రి, మొదటి ప్రార్థన మీరు ఆలకించినారు ప్రభా. రెండో ప్రార్థన, మూడో ప్రార్థన, నాలుగో ప్రార్థన జరుగుతుండగా ప్రభా మీరు ఆత్మతో నింపివేయండి. ఆయన మీ ఆత్మతో నింపివేయండి, మీ పరిశుద్ధ ఆత్మతో నింపివేయండి. మీరు మహిమ పొందుకోండియా. నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు. మాలో ప్రాణం తీసుకుని, మాలో లోపాలు తీసుకుని అయా స్థితించి నేను కనపరిచి నేను ఎత్తి చూపించే బాధ అయా. కానుకలు ఆశించిన సేవ, కానుకలు ఆశించిన సేవ తండ్రి, నేను ఎత్తి చూపించే సేవలు జరిగించాలి అవి ఆశపడుతున్నా ప్రభా. నీకు వందనములైనా మీరే కార్యం జరిగించండి. నేను ఎత్తి చూపించే భాగ్యం, నేను ఎత్తి చూపించే భాగ్యం కలిగేది. ఈ స్థలాలన్నీ సమకూర్చుకోండి. ఇక్కడ ఉన్న స్థలాలన్నీ మీరు ఏర్పాటు చేసుకుని ప్రభా ఇది ఆశ్రయపురంగా మార్చండి. ఒక పెద్ద సిలువను ఏర్పాటు చేయడం చూపించండి. నీకు వందనములు, నీకు స్తోత్రములైనా.
నీకే వందనము ప్రభా. కార్యం జరిగిస్తున్నారు తండ్రి, కార్యం జరిగించుకుంటున్నారు తండ్రి. మీరే మహిమ పొందుకోండి, మీరే ఘనత పొందుకోండి. ఈ ప్రార్థన ఆలకించమని, ప్రార్థనకి జవాబు ఇవ్వండి. యేసు వారి నామమున అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. నీవే అని నానిగా యేసు నాలో నీవే అని నమ్మిగా నీవే మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే సర్వము నీవే అని నమ్మిగా యేసు నాకు నీవే అని నమ్మిగా. సర్వ సృష్టికి కారణభూతుడమైన మా తండ్రి, సర్వాధికారి, మహాగరుడమైనటువంటి మా యేసు ప్రభువాని వందనాలు, స్తోత్రాలు తండ్రి. సమీపింపరాని తేజస్సులో వసింపబడుచున్న మీరు ప్రభువా, ఇదిగో నీవు ఏర్పాటు చేసిన ఈ స్థలంలోనికి నైనా మీరు దిగి వస్తూ ఉన్నారు. మమ్మల్ని తేరి చూస్తూ ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఇదిగో ఈ సింహాసనము మీది మీరు ఆశీర్వదించండి తండ్రి. మమ్మలను దీవించుటకును ఆశీర్వదించుటకును మా విన్నపములను ఆలకించుటకును ప్రభువా, అయ్యా మీ తేజస్సును మీ మహిమను విడిచిపెట్టి ప్రభువా, అయ్యా మీరు ఈ స్థలమును ఆవరించిన తండ్రి మీకు వందనాలు చేస్తూ ఉన్నాము. అయ్యా, ఎన్నో విన్నపములు మీ పాదాలు ఎంత పెట్టి ఉండగా తండ్రి, మొదటి ప్రార్థన అంగీకరించిన మీరు వినిన దేవుడని నమ్ముచున్నాము. రెండవ ప్రార్థన తీరురాలని, అల్పురాలని, అయోగ్యురాలని ప్రభువా, ఏ యోగ్యత లేని ఈ ప్రార్థన ఈ పాపిని అయినా మీరు దయతో కనికరించమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, నీ చిత్తమును నెరవేర్చుటకును అయ్యా మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకముగా చేయుటకును ప్రభువా, ఇదిగో అనేకుల కొరకు ప్రార్థించుటకును తండ్రి, అనేకులు విన్నపములు తండ్రి మీ యొద్దకు చేర్చుటకును ప్రభువా తండ్రి, మీరు మాకు అప్పగించిన బాధ్యతను ప్రభువా, అయా ప్రార్థన పరిస్థితులను మారుస్తుందను మాటను బట్టి నాయన నీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాము తండ్రి. అయ్యా నాయన మా ప్రార్థన ఆలకించు వాడా, మా ప్రార్థనలకు చెవియొగ్గిన వాడా, నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను దీవించనేటకు నా చెవులు నా చేతులు కొరచగాలేవు, నేను ప్రార్థన అంగీకరించకుండా ఉండటానికి నా చెవులు మందముగా లేవు, కానీ నీ పాపములు నీ అతిక్రమములు నీ ప్రార్థన నా యొద్దకు చేరనివ్వటలేదు అని ఆయన మీరు వేదన చెందుచు ఉండి మా వైపు చూస్తూ ఉన్నటువంటి కనికర సంపన్నుడా, మా అతిక్రమములైనా మా పాపములలో తండ్రి కడిగి వేసుకొనుటకు నీ సహాయం అందించవా తండ్రి. ఇదిగో ఎన్నో అంశములు మీ పాదాల వద్ద పెట్టు ఉన్నాము. అయా బైబిల్ మిషన్ ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు తండ్రి. అయా 86 సంవత్సరముల తండ్రి బైబిల్ మిషన్ నీవు ఏర్పాటు చేసి తండ్రి 87వ సంవత్సరములో తండ్రి ఇదిగో ఈ జనవరి మాసములో తండ్రి
నాయన 29, 30, 31 అయా తారీఖులలో తండ్రి నాయన జరుగుతూ ఉన్నటువంటి మహాసభలను బట్టి మొదటి అంశముగా నాయన ఈ దినమందు నీ పాదాల యొద్ద పెట్టుచూ ఉన్నానయ్యా. 3 దినములు సభలు కార్యక్రమములు అయా నీవు ఘనముగా జరిగించుకొనుచున్న తండ్రి, గన్నవరం పక్షముగా జరుగుతున్న సభలను తండ్రి దీవెనకరముగా చేయుచున్న దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన భయభక్తులు గలవారి యొక్క నీ కనికరమును ఉంచుతారని చెప్పిన దేవుడవు. ఎవరు నాయనా నీ దృష్టికి భయము కలిగి భక్తి కలిగి ఉన్నారో వారిపై నేను దయాళుడని చెప్పిన నేను నా మాటను నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీవంటే నైనా భయము కలిగిన భక్తులపై తండ్రి నీ కనికరమును ఉంచుచున్న తండ్రి, నీ ప్రేమను ఉంచుచున్న దేవా, ఆ స్థలమునైనా మీరు ఆవరింప చేయండి ప్రభువా. బైబిల్ మిషనరీ ఏర్పాటు చేసిన దేవుడవు తండ్రి. అయ్యా ఎవరు నాయన నీ పక్షముగా పనిచేయచ్చు ఉన్నారు తండ్రి. బైబిల్ మిషను నాయన మూలవాక్యము తండ్రి నాయన ఆయన మీతో చెప్పినది చేయుడి అను మాటను ఎవరు అనుసరిస్తూ ఉన్నారు తండ్రి, ఎవరు నీ మాటకు లోబడుచు ఉన్నారు తండ్రి, ఎవరు మీకు విధేయులై ఉన్నారు తండ్రి. నాయన మనుష్యుల యొక్క ఘనత కాక ప్రభువా, మనుష్యులు కోరుకునేటువంటి నాయన గొప్పను తండ్రి శిలువ రక్తము చేత నీ స్వరక్తమిచ్చి మమ్మలను సంపాదించుకున్న గొప్ప దేవుడవని గాలిలో బైబిల్ మిషను వ్రాయించిన అయా పరలోకములో నుండి బయలుపరిచిన బైబిల్ మిషనులో తండ్రి భూలోకములో విస్తరింపచేసిన గొప్ప దేవుడు నీవే అని ప్రభువా. ఈ ఘనత నీకు తప్ప మనుషులకు కాదని ప్రభువా ఎందరు గ్రహిస్తూ ఉన్నారో తండ్రి. అయా నీవు అధికారములు ఇచ్చిన వారు తండ్రి, అయా నీవు ఘనతనిచ్చిన వారు తండ్రి, మనుష్యులను ఘనపరిచిన గొప్ప దేవుడు నీవే ప్రభువా. అటు ఘనతను పొందుకుని తండ్రి ఎవరు నీకు అవిధేయులుగా తండ్రి నీ కార్యములు తండ్రి నాయన వారి సొంత జ్ఞానము సొంత ఆలోచనతో కాక ప్రభువా నీకు లోబడి ప్రభువా నీ మిషనును బయలుపరచుటకును తండ్రి, నీ మిషనును వ్యాపింప చేయుటకును ప్రభువా, నీవిచ్చిన మాటను తండ్రి, నీవిచ్చిన ఆజ్ఞను ప్రభువా ఆడి తప్పకుండా ప్రభువా ఎవరు తండ్రి నాయన అయ్యా నాయన నడుము పట్టుకొని పని చేయొచ్చు ఉన్నారు తండ్రి. మనుష్యులమైన మాకైతే తెలియదు గాని ప్రభువా నీవు చూచుచున్న దేవుడవయ్యా, నీకు దృష్టి వచ్చిన దేవుడవు తండ్రి నాయన. అయ్యా నాయన వారికి తప్పక నీ దీవెనలు అందించు ప్రభువా, వారిని బహుగా విస్తరింపచేయి తండ్రి. ఆ స్థలములు మీరు దీవెనకరములుగా మార్చు తండ్రి, ఆ స్థలములో మీ మహిమను దించివేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీవు నాయన అయ్యా నాయన ప్రేమామయుడవు తండ్రి, ఎవరిని ద్వేషించు దేవుడవు కాదు ప్రభువా, ఎవరిని నాయన కఠినముగా శిక్షించే దేవుడవు కాదు ప్రభువా తండ్రి. నీ ప్రేమ కనికరములు మా యందు వచ్చి నావు కనుక తండ్రి ఇదిగో తండ్రి నిన్ను మహిమపరచలేని అయ్యా ఎందరు నాయన భక్తులు ఉన్నారు తండ్రి, వారిని నాయన 2025 సంవత్సరంలో తండ్రి మహిమకరములుగా మార్చు తండ్రి, దీవెనకరములుగా మార్చు తండ్రి నాయన. అయ్యా వారి అపరాధములు క్షమించు ప్రభువా తండ్రి. సృష్టికర్తవైన నీకు ఘనత కాక తండ్రి మనుషులుగా వారు పొందుకునే ఘనతలను ఆయన చేయించున్న వారిని నీవు తేరి చూడు ప్రభువా, క్షమించు తండ్రి. అయ్యా నాయన నీ స్వరూపములోనికి మార్చుకో తండ్రి, నీ రూపములలోనికి మార్చుకో తండ్రి. ఇన్ని మిషనులు లోకములో ఉండగా బైబిల్ మిషనులు ఏర్పాటు చేసుకున్న దేవుడు అయ్యా నీవు. ఆనాడు నీకు తండ్రి వేదన కలిగిన వృద్ధుడైనటువంటి తండ్రి గారికి నాయన నీవు అప్పగించిన బాధ్యతను నమ్మకముగానే చేసి ఉన్నారు తండ్రి. కన్నీరు విడిచిన ప్రార్థనలు బహుగా విస్తరింప చేసి ఉండగా తండ్రి ఆనాడు నీవు వేదన చేసి నాయనా బైబిల్లో మిషనులో బయలుపరిచిన దేవుడవు. ఈనాడు నీవు వేదన చెందుతూ ఉన్నావు తండ్రి నాయన, నీకు వేదన చెందించే వారిగా నాయన
ఎందరు నాయనా ఉన్నారో ప్రభువా, వారందరినీ నాయనా నీవు క్షమించి వేసి తండ్రి, నీ ప్రేమను వారిలోనికి పంపించు తండ్రి. నాయనా ఒక్క చెక్కలైపోవచ్చు ఉన్నటువంటి బైబిల్ విషయంలో తండ్రి, ఒక్కటిగా మార్చవా తండ్రి. నాయనా జరుగుచూ ఉన్నటువంటి, నాయనా చూచుచూ ఉన్నటువంటి నీ దృష్టిని తండ్రి, అయా ఒక్కసారి నాయనా నీవు తారుమారు చేయగా ప్రభువా, అన్నయ్యూ సరియవుతాయి తండ్రి. నీవు తేరి చూడగా ప్రభువా, అన్నయ్యూ సరి చేయబడుగా తండ్రి. నీ వాక్యమును నాయనా నెరవేర్చవా తండ్రి, నీ మాటలు నాయనా నెరవేర్చవా తండ్రి. నాయనా మా తండ్రి గారు చెప్పారు అయ్యా తండ్రి, వారి ప్రవచనములు వారి వాగ్దానములు నెరవేర్చు ఉన్నప్పటికీ నీ ప్రభువా బైబిల్ విషయమై ఉన్నటువంటి నాయనా అబద్ధతలు తీసివేయి ప్రభువా తండ్రి. బైబిల్ విషయంలో తండ్రి దేవుడే ఏర్పాటు చేస్తాడన్న మాటను నెరవేర్చుకో తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు. జరుగుచూ ఉన్న మహాసభలు తండ్రి, గణవరం పక్షములు ప్రభువా తండ్రి, నాయనా 3 దినములు ప్రభువా మీ శక్తి ప్రభావములను ఆ స్థలములోని దించి వేయండి ప్రభువా. నాయనా 87 అంశములతో తండ్రి, నాయనా గణవరం పక్షముగా తండ్రి ఎందరు సేవకులు ఉన్నారో తండ్రి, ఎన్ని సంఘములు ఉన్నాయో ప్రభువా, అందరూ తండ్రి 22, 23, 24వ తారీఖుల వరకు ప్రభువా తండ్రి ఉపవాస దినములు ప్రతిష్ఠించుకుని తండ్రి అయా నాయనా 87 అంశములు నాయనా మీ చేతి వైపు చూపిస్తూ ప్రభువా నాయనా మోకరించగలిగిన వారు మోకరించి తండ్రి, కన్నీరు విడిచి నాయనా విజ్ఞాపనలు చేసి ఉండగా ప్రభువా మీరు అన్నీ చూచిన దేవుడవు ప్రభువా. ఎన్నో ప్రార్థనలు తండ్రి, ఎంతో కన్నీరు ప్రభువా తండ్రి వృధా కాకుండాలుగా ప్రభువా అయా 3 దినములు తండ్రి నాయనా నీ ప్రశస్తతను తండ్రి ఆ స్థలముపై ఉంచమని అడుగుచూ ఉన్నాను. ఏ దేశ విదేశాల నుండి వస్తూ ఉన్న బిడ్డలపై నాయనా 3 దినములు ప్రయాణాలలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి నాయనా మీ కాపుదలను ఉంచండి తండ్రి. ఆ సకల ప్రార్థనమంతయు తండ్రి అయా నాయనా పరలోకములే తండ్రి మీరు ఆశీర్వాదకరముగా నాయనా మలుచుకోండి ప్రభువా తండ్రి. నాయనా విషపురుగులు గాని తండ్రి అయా నాయనా క్రూర జంతువులు గాని ప్రభువా అయా చుట్టూ ఉన్న అయా నాయనా అయా పాప సంబంధమైన మనుష్యులు గాని చేరకుంటున్నట్లుగా ప్రభువా నీ కంచెని వేయండి, నీ దేవదూతలను చుట్టూ ఉంచండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. 3 దినములకు కావలసినటువంటి నీటిని సమృద్ధిగా ఇస్తూ ఉన్న దేవా మీకు వందనాలయ్యా స్తోత్రాలు. ఆహారాలు సమృద్ధిగా ఇస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. జనులను తండ్రి అయా ప్రవాహమువలే ఆ స్థలంలోనికి నడిపించిన దేవా మీకు వందనాలయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. అయా ఎందరు బిడ్డలు వచ్చుట నీకు ఇష్టమో తండ్రి, ఎందరు బిడ్డలు రాకుంట నీకు ఇష్టమో తండ్రి. నీకు ఇష్టముగాని జనములు దరికి రానివని చెప్పిన నీ మాటను నెరవేర్చు ప్రభువా. నాయనా నాయనా నీవెందరు బిడ్డలను నీ దృష్టిలో ఉన్న స్థలంలోనికి నడిపించుకొనుచున్నావు తండ్రి. నాయనా 3 దినములు ఆ స్థలము ఆయా సభల ప్రాంగణంలో ఉండి తండ్రి మేలు కథలుగా వారి కుటుంబాలను వారి బ్రతుకులను మార్చుచు ఉన్న దేవా నీకు వందనాలు. అయ్యా పత్తిలో అడుగు పెడితే చాలు మాకు మేలు కలుగుతుందని నాయనా ఎందరికో బిడ్డలు తెలుసుకుని తండ్రి నాయనా 86 సంవత్సరముల నుండి తండ్రి నాయనా అయా బైబిల్ విషయ మహాసభలలో పాల్గొందుచు ఉన్న బిడ్డలను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయనా తెలియక రాలేని బిడ్డలను మీరు పిలుచుకోండి, నడిపించుకోండి తండ్రి. ఇదిగో తండ్రి సభల నిమిత్తమై ప్రభువా ఎందరు బిడ్డలు తండ్రి వారికి తగిన కానుకలు ఇస్తూ ఉన్నారు తండ్రి. మా కానుక కూడా ఆ సభలలో అయా నీ సువార్తకు పరిచయిస్తున్నట్లుగా చేసిన తండ్రి అని తండ్రి ఎవరు మనస్సు కలిగి వారికి తోచిన కానుకలు తండ్రి నాయన సమర్పిస్తూ ఉన్నారు. వారి కానుకలు మీరు అయా నీకు ఇష్టకరముగా అంగీకరించి వారికి దీవెనకరముగా మార్చండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. పేద సంఘాలయ్యా పేదవారు తండ్రి మేమిచ్చు కానుకలను కూడా మీరు అంగీకరించి తండ్రి అయా సభలలో అనేకులకు ఆహారం పెట్టుకును తండ్రి. సభలలో తండ్రి కొందరికైనా నీరు ఇచ్చుటకును
తండ్రి దాహము తీర్చుటకును అలాగే వాక్యము వినిపించడానికి ప్రభువా అయా నాయనా తండ్రి అనేక బిడ్డలు వచ్చినప్పుడు ప్రభువా మా సహాయమును మేము అందించగా తండ్రి మా ధనమును కూడా నీ స్వార్థకై తండ్రి అయా అంగీకరింపబడి ఉన్నదని సంతోషమును తండ్రి మేములో కలిగి ఉండినట్లుగా చేసిన దేవా మీ వందనాలయ్యా మీకు స్తోత్రాలు తండ్రి అలాగే 3 దినములు తండ్రి ఏ బిడ్డలకు ఎలాంటి అపాయకరములు కలుగకుండా తండ్రి అయా ఏ గాలి వల్ల గాని నీరు వల్ల గాని ఆహారం వల్ల గాని తండ్రి ఎలాంటి వ్యాధులు సోకకుంటున్నట్లుగా ప్రభువా తండ్రి ఆకస్మికమైనటువంటి అశుభ వార్తలు వినబడకుంటున్నట్లుగా తండ్రి 3 దినములు ప్రభువా యేసయ్యా జనులను నాయనా మీరు కాచి ఉంచండి కచ్చివేయండి తండ్రి యోగ గృహానికి మీరు కచ్చివేసినట్లుగా ప్రభువా అయా సభలకు వచ్చిన వారి చుట్టూ సభలకు ప్రయాణాలు వచ్చిన వారి చుట్టూ వారి కుటుంబాలు వారి బంధువులు వారి రక్త సంబంధుల చుట్టూ 3 దినములు ప్రభువా మీ కంచెను ఉంచండి దేవా మీ వందనాలు స్తోత్రాలు సభల కొరకై ప్రభువా మీరు అప్పగించిన పని వరకు ప్రయాసపడుచున్న అధికారులైన వారు తండ్రి అయా నాయనా మా ఆత్మీయులు తండ్రి నాయనా అద్భుత కుమారయ్య తండ్రి అయా ఓషణమయ్య గారిని ప్రభువా తండ్రి అయా జితేంద్రయ్య గారిని తండ్రి నాయనా అయా అలాగే ప్రభువా అయా నాయనా వైస్ ప్రెసిడెంట్ గారిని ప్రభువా తండ్రి అందరినీ ప్రభువా నాయనా మీరు దీవెనకరముగా మార్చండి తండ్రి నాయనా నడుము పట్టుకొని అయా నాయనా బలమైనటువంటి నీ పనిని అందరికీ తండ్రి బయలుపరచాలని బైబిల్ మిషన్ను వ్యాపింపచేయాలని తండ్రి అయా పరలోకములోని మేఘమెక్కించే సంఘములుగా మార్చాలని తండ్రి ప్రయాసపడుచున్నటువంటి నాయనా అధికారులను దీవెనకరంగా మార్చుతండ్రి అయా వారికి ఏ నీరసమనిశ్శక్తులు రాకుండా అలసట రాకుండా తండ్రి పడుచున్న ప్రయాసములు తండ్రి నాయనా మీరు చూచుచున్న దేవుడవు కనుక ప్రభువా తండ్రి వారికి నాయనా అయా మీరు నాయనా సహాయకులు ఉండండి ప్రభువా నాయనా సంపూర్ణ ఆరోగ్యములను దయచేయి ప్రభువా నాయనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అలాగే ప్రభువా ఆయన వారు చేయించున్నటువంటి నాయన బోధలు తండ్రి నాయన 3 దినములు మాకు వినిపించుటకు తండ్రి నీవు పరలోకములోని ఏ బోధలు తండ్రి నాయన బిడ్డలైన వారు నాయన మాతో మాట్లాడుటకు మీరు తండ్రి బోధలను నాయన మూట కట్టుకుని వచ్చి ఉన్నారు ఎట్టి మర్మమైనటువంటి మాటలు మాతో మాట్లాడుటకు నాయన 29, 30, 31 తారీఖులలో తండ్రి ఎన్ని కార్యములని అయినా నీవు జరిగించుకొనుటకు ప్రభువా మీరు ఇష్టలై ఉన్నారు ఏ బోధలు వినిపించడం నీకు ఇష్టమో ఏ మర్మములు తెలియజేయడం నీకు ఇష్టమో అట్టి మర్మముల ద్వారా అట్టి బోధల ద్వారా పత్రిలోనికి వచ్చిన విస్తారమైన జనులు తండ్రి నాయనా ఈ 2025 సంవత్సరములో తండ్రి నాయనా వారు మారు మనస్సులు పొందుటకును అయా నూతన ఆత్మలను తండ్రి నీ యొద్దకు నడిపించుటకును ప్రభువా అయా నాయనా శక్తి సంపన్నులుగా మారడానికి తండ్రి నీ వాక్యము ద్వారా వారి బ్రతుకులను మార్చుకోవడానికి తండ్రి నాయనా అనేకులను ప్రభువా మీరు నాయనా మీ వాక్యము ద్వారా మలుచుకొనుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అలాగే ప్రభువా ఎందరు బిడ్డలలో తండ్రి అయా సంతానం లేని వారికి నాయనా గత సంవత్సరంలో నీవు సాక్ష్యములు పలికించుకున్న దేవుడు తండ్రి అలాగే ఈ సంవత్సరంలో ఆ పత్రిలోనికి వస్తే చాలు నాయనా నాకు గర్భఫలం వస్తుంది అని నాయనా గర్భఫలములు పొందుకున్న బిడ్డలు ఎందరు తండ్రి బిడ్డలను తోడుకొని వస్తున్నారు తండ్రి ఎందరు బిడ్డలు ఆ స్థలంలో అడుగు పెట్టించు ఉన్నారు వారికి తండ్రి అధికమైనటువంటి బహు విస్తారముగా తండ్రి గత సంవత్సరంలో జరిగిన కార్యములు కంటే ప్రభువా ఈ సంవత్సరంలో అధికమైనటువంటి సంతాన భాగ్యములను కలిగించుకున్నట్టు తండ్రి అనేకులను తోడుకొని వస్తున్న ఆ బిడ్డలను తండ్రి మీరు చూచుచున్న దేవా ఆశీర్వదిస్తున్న తండ్రి మీకు వందనాలు సంతాన భాగ్యములు కలిగిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు అలాగే తండ్రి గత సంవత్సరములో నాయనా నాయనా ఎందరు బిడ్డలు సాక్ష్యములు పలికి స్వస్థతలు కలిగించుకొని ఉంది నాయనా ఈ సంవత్సరము తండ్రి వారి సాక్ష్యములు విని తండ్రి ఎందరు బిడ్డలు వస్తూ ఉన్నారు అయా నాయనా
అయా చెప్పుకోలేని రోగములు, చెప్పుకోలేని బాధలు ఎందరిలో స్వస్థత కలిగించిన దేవుడవు కనుక ఈ వత్సరము అధికమైనటువంటి స్వస్థతలతో తండ్రి నాయన నీ యొక్కకు వచ్చుటకు సహాయం చేయాలని అడుగుచున్నాను. అలాగే ప్రభువా చిన్న బిడ్డలు, మారు మనస్సు లేని వారు ఎవరి బిడ్డలు తండ్రి అయా ఇదిగో పరీక్షలకు తండ్రి నాయన దగ్గరగా ఉన్న బిడ్డలు ఇదిగో నాయన సమర్పణ చేసుకుని తండ్రి ప్రతిష్ఠించుకుని సభల 3 దినాలలో మా స్థలంలో వడ్డించువారాలని ఉన్నామని మొక్కుబడులు చేసుకుని వస్తున్న బిడ్డలను తండ్రి నాయన తీరులను నాయన చేసి తండ్రి ప్రయోజకులుగా వచ్చుచున్న తండ్రి విద్యార్థులను తండ్రి నాయన నీకు ఉపయోగాత్మకంగా మలుచుకునిచున్న తండ్రి నాయన ఉద్యోగస్తులుగా మార్చుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు. అయా వారి సంపాదన నాయన వారి దశమ భాగములు అనేక సువార్తలను నాయన తండ్రి అనేకులకు రక్షణ భాగ్యములు ఇచ్చుటకు తండ్రి మారు మనసు కలిగించు సువార్తలు చేయుటకు తండ్రి వారి ధనమును నీవు వాడుకొనుచు ఉన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా తండ్రి కను సభలు 3 దినములు ప్రభువా సేవకులైన వారు తండ్రి అయా ఇదిగో నాయన స్వార్థికులైన వారు తండ్రి రెవరెండ్లైన వారు ప్రభువా తండ్రి నాయన గవర్నింగ్ బాడీ మెంబర్స్ ప్రభువా తండ్రి అధికారులు చెప్పు మాటకు లోబడుటకు తండ్రి ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా 3 దినములు తండ్రి నీ సేవకులైన వారందరూ చేయుటకు ప్రభువా తండ్రి అయా వారందరినీ నాయన నీ స్వాధీనమందుంచు ప్రభువా. ఇది దైవ కార్యమని నాయన మనుషులు చేసినది కాదని తండ్రి గ్రహించినట్లు మనస్సును వారికి ఇవ్వండి తండ్రి. అయ్యా ఏ సేవకులను ఏ పని అయా చేయుటకు తండ్రి ఏ పాత్రలుగా మీరు వాడుకున్నట్టు మీరు ఇష్టలై ఉన్నారు తండ్రి అట్టి పాత్రలుగా మీరు వారిని మలచుకుని వాడుకోండి తండ్రి. 3 దినములు తండ్రి నీ పని చేయడం వలన తండ్రి అయా అనేకమైన దీవెనలు నాయన మాపై కుమ్మరించు వాడు ఉన్నావు కనుక తండ్రి ప్రార్థించే పరిస్థితుల్లో మమ్మల్ని ఉంచండి తండ్రి. 3 దినములు జరుగు కార్యముల కొరకు అంగలార్చే ప్రార్థనలు తండ్రి ప్రసవ వేదన కలిగిన ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలు తండ్రి ఎంత బిడ్డలు చేయించు ఉన్నారు అన్ని సంఘములను తండ్రి నాయన మీరు దీవెన కరములుగా మార్చండి దేవా తండ్రి. బైబిల్ విషయంలో తండ్రి విస్తరింపచేయండి ప్రభువా. మేఘమే బైబిల్ విషయంలో తండ్రి అయా నీ పాదముల వద్ద నిలవబడి బైబిల్ విషయంలో తండ్రి గొప్పగా మీరు అయా బైబిల్ విషయంలో స్వర్ణాక్షరములు బంగారు అక్షరములతో వ్రాయించినట్లుగానే తండ్రి ఈ భూలోకములో తండ్రి నాయనా దూషింపబడుచున్న బైబిల్ విషయంలో తండ్రి నాయనా అబద్ధతను తీసుకొచ్చిన బైబిల్ విషయంలో తండ్రి అనేకులు ద్వేషిస్తూ దూషిస్తూ నాయన నీ ఏర్పాటులో ఉన్న దైవజనులు సైతము తండ్రి నాయనా 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 బైబిల్ విషయంలో ద్వేషిస్తూ ఉండగా తండ్రి నాయనా వారిని నీవు దయతో క్షమించి ప్రభువా అబద్ధతను తీసివేసి ప్రభువా తండ్రి బైబిల్ విషయంలో నాయనా నీవు ఎత్తి చూపిస్తున్నందుకు ఈ 2025 సంవత్సరంలో బైబిల్ విషయంలో నీవు ఎత్తి చూపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు. రాకడ వార్తలు చెప్పే బైబిల్ విషయం ప్రకటన గ్రంథములు వివరించే బైబిల్ విషయం పరమ గీతముల బోధలు వినిపించే బైబిల్ విషయంలో తండ్రి మీరెత్తి చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. కృప కాలములు దాటిపోవచ్చు ఉన్నవారు మీరు యొక్క తండ్రి శ్రమ కాలములలో పడిపోవు వారమై ఉన్నామని తెలియదు ప్రభువా. ఎందరో గుడ్డితనముతో తండ్రి నీ వైపు చూడలేకపోవచ్చు ఉన్నప్పుడు తండ్రి ఈ 2025 సంవత్సరములు తండ్రి 2024 సంవత్సరముల వరకు తండ్రి కలిగినటువంటి ఉపపత్తులను తండ్రి కలిగినటువంటి విపత్తు కార్యములను తండ్రి గ్రహించినట్లుగా భూలోక జనులకు తెలియపరచండి దేవా. అయ్యా దుష్టుల వలె ప్రభువా దుర్మార్గుల వలె తండ్రి నాయనా నశించిపోవు వారిగా ఉంటున్నట్లుగా ప్రభువా నాయనా ఈ లోక జనులందరినీ నాయనా మీరు తండ్రి మహిమ మేరెక్కించు వారి వరుసలో ఉండడానికి ప్రభువా ప్రకటన గ్రంథ బోధన చేయడానికి తండ్రి పరమ గీతముల బోధన చేయడానికి నీ సేవకులపై కృపనుంచిన తండ్రి బైబిల్ విషయం వారికి తండ్రి నాయనా మీరు బయలుపరిచినటువంటి నాయన అయ్యా మూలవాక్యములను వినిపించడానికి నాయనా నీ జ్ఞానముతో నింపి వేస్తున్న దేవా మీకు వందనాలు
స్తోత్రాలు. 3 దినములు తండ్రి నాయన మర్మమైన బోధలు మాకు వినిపిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి సభల ప్రాంగణము చుట్టూ తండ్రి నాయన నీ కంచి వేయండి, వాహనముల చుట్టూ నీ కంచి వేయాలి తండ్రి. వాహనములలో వచ్చేవారిని, బస్సులలో వచ్చేవారిని, ట్రైన్లో వచ్చేవారిని, బండిలపై వచ్చేవారిని తండ్రి నాయన, విమానాలపై వచ్చేవారిని, విదేశాల నుండి వస్తున్న వారిని తండ్రి నీ కాపుదల ఉంచండి. నీ నాయన రక్షణ కంచె తోడుగా ఉంచండి తండ్రి నాయన. అలాగే ప్రభువా తండ్రి అధికారులైన వారికి తండ్రి నాయన నీ కృపను ఉంచండి తండ్రి. అధికారులు తండ్రి ఎలాంటి ఆటంకములు పరచకుంటున్నట్లుగా తండ్రి ఆర్టీసీ వారికి తండ్రి, అలాగే ప్రభువా తండ్రి రైల్వే నాయన అధికారులను తండ్రి నాయన మీ కృపను ఉంచండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. అయా సభల ప్రాంగణం నాయన ట్రైన్లు ఆగుటకు తండ్రి నాయన అధికారులకు మీరు తండ్రి మాట ఇవ్వండి ప్రభువా. అయా వారి మనస్సులను మార్చండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నాయన బస్సు స్టేషన్ల నుండి ప్రభువా అయా సభా ప్రాంగణంలోనికి బస్సులు వచ్చినట్లుగా తండ్రి అధికారుల మనసు మార్చినదే అవ్వ మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎవరు చేయగలరు ప్రభువా. అయా భయపడిన వారి పక్షముగా నీవు చేస్తున్న కార్యములు చూస్తూ కూడా ప్రభువా నాయన జనులు గ్రహించలేకపోతున్నారు తండ్రి నాయన. నీ కార్యములు అనేకులు గ్రహించినట్లుగా తండ్రి నాయన నీ మహిమలు తండ్రి వారి పనులకు తెలియపరచుచు నాయన వారి మనోనేత్రములను వెలిగించుచు ఉన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా ఎందరో బిడ్డలు రావాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ తండ్రి రాలేకపోవచ్చు ఉన్నారేమో తండ్రి. ఇదిగో నీవు ఇచ్చిన ఈ నూతన సంవత్సరము అయ్యా నాయన ఏ దినము మాదో ఏ దినము మాది కాదో మాకు తెలియదు తండ్రి నాయన. అలాంటి స్థితిలో ఉన్న మేము తండ్రి ఈ సంవత్సరమును మాకు దయగా ఇచ్చావు, కిరీటముగా ఇచ్చావు కనుక నీవిచ్చిన జీవముతో తండ్రి 3 దినములు తండ్రి ఆ సభలలో పాల్గొన్నందుకు ప్రభువా మేమెవరికి పత్రికిస్తున్నామో తండ్రి వారి మనస్సులను మార్చండి ప్రభువా. వారి హృదయాలను నీ వైపు త్రిప్పుకోండి. ఆ సభల ప్రాంగణంలోనికి వచ్చుటకును మేలునందుటకును సహాయం చేయమని కావలసిన ధనమును కావలసినవన్నీ ఇచ్చి వేయమని అడుగుచు ఉన్నాం. అయా ఇదిగో తండ్రి 3 దినములు తండ్రి కావలసిన కరెంటు నాయన, కావలసిన నీరులు తండ్రి ఆహారాలు సమృద్ధిగా ఇస్తున్నదేమో మీకు వందనాలు. అలాగే జనరేటర్లు బాగుగా పనిచేయనట్లుగా చేయి తండ్రి నాయన. నీరు వచ్చటకు తండ్రి బోరులను సమృద్ధిగా చేయి తండ్రి మీకు వందనాలు నాయన. ఆహారం సిద్ధపరచు స్టీములను తండ్రి, గ్యాస్ స్టవ్లలో ప్రభువా నాయన, కట్టెల పొయ్యిలలో తండ్రి నాయన నీ కాపుదల వచ్చే ప్రభువా. ఎలాంటి ప్రమాదములు జరగకుండా ప్రభువా అయ్యా నీ దేవదూతల బాటలో తండ్రి మీకు వందనాలు నాయన. లక్షలాది మంది జనులకు ఆహారాలు సిద్ధపరుస్తున్న నాయన వంటవారికి తండ్రి నాయన శక్తిని బట్టి సమయానికి నాయన వంటలను సిద్ధపరిచి తండ్రి ఇచ్చుటకు నీ సహాయం అందిస్తున్న తండ్రి మీకు వందనాలు. మోషే పర్ణశాలలో నాయన వంటలు చేయనప్పుడు తండ్రి ఉన్న కాపుదల తండ్రి అక్కడ తెచ్చి వేయండి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. మా తండ్రి గారి ఆత్మను నాయన పరిశుద్ధులైన వారి ఆత్మలను తండ్రి నాయన నాయన బైబిల్ పెద్దలైన వారి ఆత్మలను ఆ స్థలంలో 3 దినములు తీర్చి వేయండి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా ఈ సమయంలో సభల నిమిత్తమై మరచి ఉన్నామో తండ్రి అటు సమయం విలువలో నాయన జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. మీరు ఇచ్చిన సమయం తండ్రి అనేకులు కనుక ప్రార్థించడం మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు తండ్రి నాయన. ఈ రంగంపేట మండలంలో గండేపల్లి మండలంలో ప్రేమించి మీరు ఇచ్చిన శాలను బట్టి వందనాలు అయా. రంగంపేట మండలము ప్రతి మూలలో ఉన్న గ్రామాలలో ఉన్న జనులను ప్రభువా మీరు పిలుచుకోండి తండ్రి అయా నాయన. ఈనాడు కొద్ది మధ్యమై ఉన్నప్పుడే తండ్రి నాయన అయా నాయన మీ వైపు మేము చూస్తూ ఉన్నాము తండ్రి. మీ చిత్తమును నెరవేర్చు దేవుడు అని ప్రభువా నిరీక్షణ గలవారమై తండ్రి చేతులెత్తుతూ ఉన్నాము తండ్రి నాయన. నాయన మాట తప్పుటకు నీవు మానవుడు కాదు తండ్రి, వాగ్దానము చేసిన దేవుడము నమ్మదగిన దేవుడమని తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము అయా తండ్రి. యాకోబు మందిరములోనికి ప్రవాహము వలె జనులను నేను నడిపించుదునని చెప్పిన నీ మాటను నెరవేర్చు జనములు నాయన
అయా సమీపమై ఉన్నవని నమ్మి స్తుతించుచున్నాము. నూతన ఆత్మలలో అయా ఈ స్థలమును నింపివేయుచున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నూతన ఆత్మలను తోడుకుని వస్తున్న దేవా మీకు వందనాలు. అయ్యా పొట్టు వంటి వారిని నీవు ఈ స్థలములోనికి తోడుకుని రావద్దు తండ్రి. గట్టి గింజలు తండ్రి, పొల్లు లేని గింజలను ప్రభువా, బలమైనటువంటి నాయనా నీ ప్రేమను రుచి చూసిన వారిని తండ్రి, నాయనా ధనాపేక్షత గల వారిని ఈ స్థలంలోనికి మీరు తోడుకుని రావద్దు తండ్రి. నాయనా నీ మహిమను చూపించే వారిని ప్రభువా, నీ ప్రభావమును వెదజల్లే వారిని తండ్రి ఈ స్థలంలోనికి నడిపిస్తూ ఉన్న దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. నాయనా అయ్యా అంతలో కనబడి అంతలో మాయమైపోయే ధనాపేక్షకులు తండ్రి, నాయనా ధనం కొరకు నాయనా లోకాశల కొరకు పోరాడే వారిని తండ్రి ఈ స్థలంలోనికి మీరు నడిపించవద్దు తండ్రి. నమ్మకమైన సేవ, నమ్మకమైన పరిచయం వారిని నాయనా ఈ స్థలంలో మీరు నిలబెట్టుచు ఉన్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అనేకులను మీరు మలుచుకొనుచున్నారు ఈ సంవత్సరంలో తండ్రి. మీరు బోధిస్తున్న బోధనలను బట్టి తండ్రి, మీ వాక్యములను బట్టి తండ్రి ఈ స్థలంలోని అనేకులను ఆకర్షింపజేయుచున్న దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా కన్నీరుని చూచువాడవు నాయనా, అయ్యా కన్నీరుని చూచువాడవు తండ్రి. నాయనా నాయనా నీకు వందనాలు ప్రభువా. నీ ప్రభావము ఈ స్థలంలో ఉంచుచున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా కొద్దివారమైన తండ్రి, నాయనా ఏర్పాటులో ఉన్న ఈ స్థలంలోనికి తండ్రి అనేకులను తోడుకుని వస్తున్న దేవా. అయ్యా నీ కార్యములు అయ్యా నాయనా సంసిద్ధము చేసుకొనుచున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా పాడైన ప్రాంగణము చుట్టూ పాడైన ప్రాకారములను నిలబెట్టుచున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా అడ్డులలో ఆటంకములను నాయనా అవలీలగా నీవు దాటించి వేసిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దుష్టుడు నశించుట మీరు చూచుచున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దుష్ట ప్రచారములపై నీ దృష్టిని ఉంచుచున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. వచ్చిన వారందరిపై నీ దృష్టిని ఉంచుచున్న తండ్రి నాయనా మేము నీ విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాము. అయ్యా కొనసాగించు ఈ శాన కార్యములను బట్టి నీకు వందనాలు చేస్తూ ఉన్నాము. అయ్యా నీ మందిరాలను చుట్టూ నాయనా నీ మహిమల గుడారాలను విస్తరింపచేయుటకు తండ్రి మానవ శక్తి సరిపోదు కనుక తండ్రి నాయనా నీవే శక్తివంతుడవై ఆ స్థలాలలో నిలువబడి నీవు నీ గుడారాలను ఏర్పాటు చేసుకున్నటువంటి నీ మహిమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఏర్పాటులో ఉన్నటువంటి నీ మందిరములను తండ్రి మీరు విశాలపరుస్తూ ఉన్నందుకు వందనాలు. అనేకులను నాయనా నీవు నడిపించుకొనుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా నీ చిత్తము తండ్రి, నీ నాయనా కార్యములు ఈ 2025 సంవత్సరంలో తండ్రి వృద్ధిలో నడిపించుకొనుచున్న దేవా మీకు వందనాలయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయనా ప్రతి కార్యములు నీ చేతులకు అప్పగించినప్పుడు తండ్రి అయ్యా నీ మాటకు లోబడిన వారిని నీకు విధేయులైన వారిని నాయనా మీరు తీరు చూస్తూ ఉన్న దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ప్రాంగణమంతయు తండ్రి నాయనా నీ దేవదూతలతో నింపివేసిన తండ్రి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. నాయనా 2022వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ ప్రార్థన శాలను తండ్రి ఆగక కొనసాగించుకొనుచున్నవాడా నీకు వందనాలు, స్తోత్రాలు. దుష్టుడు వేసిన పనులను నీవు పట్టుకొనుచున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దుష్టుడు వేయుచున్న పట్టణాలను మీరు ఇరుగుగొట్టుచున్న తండ్రి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ స్థలమంతటిని వెలుగుతో నింపుచున్న తండ్రి నాయనా నీ రక్తమును తండ్రి ప్రోక్షిస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కట్టబడిపోయిన వారిని పట్టబడిపోయిన వారిని విడిపించి నడిపిస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా దుష్ట ప్రచారకులకు తండ్రి అయ్యా నాయనా నీవు నాయన దృష్టిని ఉంచుచున్నానని తండ్రి నాయనా వారిపై నాయనా నీవు కోపగ్రస్తుడు
తండ్రి నాయనా నీ దైవ కార్యములను ఆటంకపరచువానివి తండ్రి నాయనా ఎర్రటిని నేత్రములలో తండ్రి నాయనా నాయనా నీవు మోత్రికుడవైనగా ప్రభువా నాయనా నీవు దయనీయుడు క్షమించు తండ్రి వారిని క్షమించు ప్రభువా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దుష్టుడు వేసిన పన్నాగములలో వారు పడిపోయిన తమ్ముడతని నాయనా తెలియని పాపము చేసి ఉన్నారని తండ్రి నీ కుమారుని రక్తము ద్వారా నాయనా జనులను రక్షించినట్లుగా ప్రభువా తండ్రి నాయనా వారిని క్షమించు తండ్రి నాయనా నాయనా కోపాగ్రీకుడవైన నీ కనునేత్రములు నాయనా అయ్యా నాయనా నీ నేత్రములలో నీ ఎరుపును తండ్రి నాయనా నీ ఉగ్రతను తగ్గించుకున్నవాడా నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా తండ్రి నాయనా మా ప్రమాదములను దయతో క్షమించు ప్రభువా నాయనా నాయనా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములను తండ్రి నాయనా నీవు మన్నించు ప్రభువా తండ్రి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నీకే వందనాలు ప్రభువా నాయనా నీ వందనాలకి నాయనా నాయనా దుష్టులను దాటింపు చేయించు తండ్రి నీ వందనాలు స్తోత్రాలు తండ్రి నాయనా వారి అపరాధములు క్షమించు మరణకరమైన స్థితులను తప్పించు ప్రభువా నాయనా వారికి ఉన్నటువంటి సమస్తమును మీరు సరిచేయండి ప్రభువా అందరూ నీ బిడ్డలే తండ్రి అందరూ నీ బిడ్డలే తండ్రి యవ్వన రక్తమును కాచిన నాయనా నీ యవ్వన కుమారుని రక్తము ద్వారా తండ్రి మాకు విలువనిచ్చిన దేవుడవు నాయనా మమ్మల్ని రక్షించిన దేవుడవు కనుక తండ్రి ఆ రక్తములో నాయనా మా పాపములు తండ్రి నాయనా నాయనా దుష్టుని యొక్క పాపములను నాయనా కడిగి వేయమని అడుగుచున్నాను ప్రభువా తండ్రి అన్ని అంశములకు నెరవేర్చు వాడవు తండ్రి నాయనా నాయనా నీవు శక్తిమంతుడు ప్రభువా నీ శక్తి ద్వారానే మేము బ్రతకచ్చు ఉన్నాము తండ్రి నాయనా నీ శక్తిని మా చుట్టూ ఉంచినందుకు వందనాలు ఈ ప్రాంగణం చుట్టూ ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి వచ్చిన వారందరినీ దీవెనలుగా మార్చుచున్న తండ్రి నీకు వందనాలు ప్రభువా తండ్రి నాయనా నామకార్థమైన భక్తి నామకార్థమైన క్రైస్తవమును తండ్రి నాయనా మాలో నుండి తీసివేసి తండ్రి నాయనా అనేకులకు తండ్రి ఈ స్థలంలో నుండి వస్తూ ఉన్న వారిని నీవు స్వార్థికులుగా మార్చివేసుకొనుచున్నందుకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయనా నీ కార్యములను మేము కన్నులారా చూచుచు ఉన్నాము తండ్రి మేము కన్నులారా చూచుటకు ప్రభువా తండ్రి నీ వెలుగును ప్రకాశింపచేయుచున్న దేవా నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆగక కొనసాగించుకో తండ్రి నీ దైవ కార్యములను ప్రత్యక్షపరచుకో తండ్రి నమ్మకముగా మేము పని చేయడానికి తండ్రి అయ్యా మోషే వంటి నమ్మకమైనటువంటి నాయనా కృపను మాయమని తండ్రి నీ సేవకునికి తండ్రి నీ సేవకుని ద్వారా బలహీనుడైన నీ సేవకుని ద్వారా తండ్రి ఎన్ని కార్యములు నీ సేవకుని నిలవబెట్టుకుని నీవు చేయడానికి ప్రభువా నీ ఆశ కలిగి ఉన్నావు నీ చిత్తమును జరిగించుకో ప్రభువా నీ చిత్తమును జరిగించుకో నాయనా నాయనా సహకారులు లేని వారిని ధనము లేని వారిని తండ్రి అయినప్పటికీ ప్రభువా అన్నియు నీవు సమకూర్చి తండ్రి సమస్తమును జరిగించు వాడవై ఉన్నానని మాట ఇచ్చిన దేవుడవు నమ్మదగిన వాడవు మా ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి మీరే మహిమను పొందుకొనమని మా ప్రభువు నిరక్షకులైన యేసు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమేన్. కావలసిన వెళ్ళకన పడగలవు ఇక కావలసిన వెళ్ళకన పడగలవు ఏమి అడిగిన వానికి వేయును తండ్రి ఇచ్చి వేయును తండ్రి గనుక ఈ
భీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ బాలకుడు, నా ఏకరక్షకుడు, గనుకానాకి కొదువా నాడు. నాయన దేవానికి స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి నెల తండ్రి 28-30-30 తేదీల తండ్రి గణవరం మండలం తండ్రి పెద్దవతపల్లి గ్రామంలో వేసిన బైబిల్ మిషన్ మహాసభలు జరుగుతున్న తండ్రి అనేక జనాంగం తండ్రి వేసిన మీ మహిమార్థమై ఆ సభల్లో నడిపించడం చేసిన తండ్రి నాయన తండ్రి లక్షలాది జనం తండ్రి నాయన తండ్రి ఆ గుణంలో తండ్రి ఈ యొక్క కృపణ నీ యొక్క పని నీ యొక్క కృపను నీ యొక్క దైవ సన్నిధిలో తండ్రి గట్టిన కృపణ వారి దయచేసి స్తుతులు స్తోత్రములు వచ్చిన వారందరికీ పాపదలుగా పడేసేదని స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి బస్సుల్లో వచ్చే వారి తండ్రి మీరే తోడు నడిపించండి చేసేదని బాబా నాయన స్తోత్రములు ట్రైన్లో వచ్చే వారి తండ్రి తోడు స్తుతులు స్తోత్రములు అలాగే తండ్రి ప్రతి వాహనం తండ్రి ఆలయం చూడడం స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి ఆ సభల్లో తండ్రి ఏది కావాలో తండ్రి ప్రతి ఒక్క అవసరం తండ్రి స్తోత్రములు నీటి సౌకర్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా తండ్రి మీ ఆలయంలో చూడండి అనే స్తోత్రములు వంట వారి మీ ఆలయంలో చూడండి స్తుతులు స్తోత్రములు నాయన నీకు వందనములు నాయన స్తోత్రములు నాయన ప్రతి వచ్చిన వారందరికీ మీ దీవెన పొందుకుని కృపణ వారికి దయచేసి స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి ప్రతి దైవజనం తండ్రి బోధించే బోధన తండ్రి వచ్చిన వారందరి వీడుల్లో భద్రపరచుకునే కృపణ చేసేసిరా నీకు వందనములు స్తోత్రములు నాయన కరెక్ట్గా మీ ఆలయంలో చూడేసిరా నీకు వందనములు నాయన స్తోత్రములు నాయన నీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన వాతావరణాన్ని మీ ఆలయంలో చూడేసిరా నీకు వందనములు నాయన స్తోత్రములు నాయన తండ్రి ఆ చుట్టుపక్కల ప్రకృతి అవసరం తీర్చేసిరా స్తోత్రములు ఆయన ఆవరణం తండ్రి ఎటువంటి పురుగులు పుట్ల రాకుండా తండ్రి మీ కాపుతాలను చేసి స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి చుట్టూ తండ్రి మీ కంచిని ఏర్పాటు చేయాలి స్తుతులు స్తోత్రములు నాయన వచ్చిన చాలా తండ్రి మరలా తిరిగి తండ్రి మీ కాపుతాలను చేసి స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి అందరూ తండ్రి మీ సన్నిధిలో తండ్రి కడపాలనుకుంటున్న వారందరినీ కూడా తండ్రి నాయన తండ్రి ఆ సభలో తండ్రి వాడు పట్టేసి దేవుడు పట్టేసి వందనములు స్తోత్రములు నాయన అలాగే తండ్రి ఎల్లమిల్లి గ్రామాన్ని ఏర్పాటు చేశారు నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ఒక గ్రామంలో మందిరం వేసేది నాయన తండ్రి అక్కడ సహకారం లేవనెత్తండి స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి ప్రతి ఒక్క అవసరం తీర్చేది వందనములు స్తోత్రములు ఆ మందిరం త్వరగా కట్టుకునే కృపణ దయచేసి వందనములు నాయన తండ్రి ఎక్కడికి ఏ అవసరం ఉందో తండ్రి ఆ అవసరాలన్నీ తీర్చేసి కట్టువారు తండ్రి ఆలయం చూడండి నాయన తండ్రి ఆ మందిరం మంచి మందిరంగా తండ్రి మళ్ళీ చూడండి ముందుగానే తండ్రి ఆ బైబిల్ మందిరం ఎవరు తండ్రి రప్పించుకోవాలనుకుంటున్నారు తండ్రి వారందరినీ సిద్ధపరచబడి అలాగే తండ్రి పలకడి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుని చేశారు ఆ మందిరం లేవనెత్తుకున్నందుకు నాయన తండ్రి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తండ్రి అక్కడ ఉన్న బైబిల్ మందిరంలో తండ్రి నాయన తండ్రి మీ యొక్క కొడుకులో తండ్రి వారందరూ నడుచుకునేటువంటి దయచేసి నాయన తండ్రి బైబిల్ విషయం అంటే బోధన తెలుసు తెలియని వారు అందరూ ఉన్నారు తండ్రి బైబిల్ విషయం బోధన తండ్రి వారి విషయం మీ కృపణ దయచేసి చుట్టుపక్కల వారందరినీ కూడా మందిరంలో నడిపించుకొని చేసిరా మీకు వందనములు అలాగే తండ్రి నంగపేట గ్రామంలో నుండి ఈ ప్రార్థనా మందిరాన్ని జ్ఞాపకం చేసుకుని చేసిరా నేను ఈ ప్రార్థనా సాలలో తండ్రి ఎవరైతే రాలేకపోతున్నారు తండ్రి వారందరినీ తండ్రి మరలా తండ్రి ఈ ప్రార్థనా సాలలో నడిపించుకొని చేసిరా స్తుతులు స్తోత్రములు
మీకు ఈ ప్రార్థనా శాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి ఈ ప్రార్థనా శాలలో తండ్రి మోకరించి ప్రార్థన చేసుకునే కృపను దయచేసి నాయన సాతాను శక్తులను వెడగొట్టండి నాయన ఎవరైతే ఆటంకులు ఉన్నాయంటే వాళ్ళ ఆటంకులు తీసివేసి తండ్రి మరలా ఈ మందిరంలోని తండ్రి ఈ ప్రార్థన శాలలో తండ్రి నేను ఆరాధించే కృప వారందరికీ దయచేసి నాయన తండ్రి ప్రతి ఆటంకాన్ని తీసివేయండి లేవనంతా చేసేదా నాయన స్తుతులు అలాగే తండ్రి సామలపడి మందిరం జ్ఞాపకం చేసేదా ప్రతి ఒక్కరిని తండ్రి ఆ మందిరంలో తండ్రి నడుచుకునే కృప దయచేసి నాయన ఇక్కడ ఆ మందిరం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తండ్రి నాయన ఆ మందిరంలో వాడబడేటటువంటి కృప దయచేసి మందిరాన్ని అసలపరచండి తండ్రి నాయన దైవజనులని ఆలయం నుంచి కూడా తండ్రి నాయన దైవజన్ నుంచి వాక్యం తండ్రి మా వెనుకల్లో భద్రపరచుకుంటున్నట్లు తండ్రి నీకు అన్ని చుట్టూ ఇంకా బలముగా వాడబడేసి నీకు వాతావరణ నాయన చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి నాయన ఈ రంగపేట చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి ఈ ప్రార్థనా శాలలో తండ్రి మీ ముందు మోకరించి ప్రార్థన చేసుకుని కృప దయచేయమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ఈ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న నా ప్రభుత్వం యేసయ్యా ఇదిగో ప్రభువు ప్రారంభ ప్రార్థన మందిరంలోకి ప్రభువు నాయన ఈ 7 ప్రార్థనలను తండ్రి నాయన ఈ ప్రార్థన సాధనే కూడా నాకు దిగి వచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభువు నా తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువు యేసయ్యా ఇదిగో ప్రభువు నా తండ్రి మహాసభల కొరకు తండ్రి నాయన మేము విజ్ఞాపనలు చేయించుకుండగా తండ్రి మీరు ఆలకించుచున్న దేవుడు ఉందనుక తండ్రి ఆ సభలను తండ్రి నాకంటే 29, 30, 31 తారీఖుల్లో ప్రభువా ఆ మహాసభలను ఘనంగా జరిపించుకోండి నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభువా తండ్రి బస్సుల్లో వచ్చి ఉండగా ప్రభువా నాయన నీ కాపుదల రక్షణ తండ్రి ఆ నాయన బస్సుల్లో వచ్చుతున్న బిడ్డలకు తండ్రి మీరు రక్షణ కల్పించయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. బస్సులు నడుపుతున్న బిడ్డలకు తండ్రి నాయన మీరే నా తండ్రి మీరు తోడుగా ఉంది ప్రభువా నా తండ్రి ఆ సభలకు నా తండ్రి నాయన బిడ్డలను నడిపించుకుంటయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా నాయన ఎక్కడో ప్రభువా తండ్రి కారులలో వచ్చుచున్న బిడ్డలను తండ్రి నాయన కారు చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నీ కాపుదల నుంచి తండ్రి నాయన ఆ సభలను వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయ్యా నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. రైలులో వచ్చుచున్న బిడ్డలను తండ్రి నాయన మీరే రక్షణ భాగ్యములు కల్పించి తండ్రి నాయన నీ క్షేమకరముగా తండ్రి ప్రభువా ఆ బిడ్డలను నా తండ్రి నాయన ఆ మహాసభలను వచ్చుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇంకా ప్రభువా నాయన ఏ వాహనముల మీద వచ్చుచున్నారు ప్రభువా నాయన వాహనముల చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నీ రక్షణ నుంచి తండ్రి నాయన ఆ బిడ్డలను క్షేమముగా తండ్రి నాయన ఆ సఫలతను తండ్రి తీసుకునేదయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. వేలాది మంది ప్రభువా లక్షలాది మంది ప్రభువా ఆ సఫలలో వచ్చుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయ్యా నాయన నీకు వందనములు
స్తోత్రములు తండ్రి. ఎందరు బిడ్డలు తండ్రి నాయన నీ ఉద్దేశంలో ఉన్నారో ప్రభువా, ఎన్ని వేల మంది ప్రభువా నా తండ్రి, లక్షలాది మంది నీ ఉద్దేశంలో ఉన్నారో ప్రభువా, అటువంటి బిడ్డలందరికీ ప్రభువా తండ్రి నాయన ఆ ప్రాంగణంలోకి తండ్రి, ఆ మహాసభలలో పాల్గొంటే భాగ్యములు తండ్రి, ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. నాయన పందిరి చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా, నీ కాపుదలలో చచ్చి ప్రభువా నాయన నాయన నా తండ్రి, ఆ పందిరి చుట్టూ నీ దేవదూతల కావలను చచ్చి ప్రభువా, వచ్చిన బిడ్డలందరికీ ప్రభువా ఏ హానికరం కాకుండా ప్రభువా నీ కాపుదల రక్షణను చచ్చి ప్రభువా నాయన. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. అక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి ప్రభువా నీ నాయన నా తండ్రి, నీ ఆశీర్వాదములు ప్రభువా నాయన మీరే సమకూర్చండి ప్రభువా. వేలాది మందికి నా తండ్రి నాయన ఆహారం సమకూర్చండి ప్రభువా, ఏ లోటు లేకుండా ప్రభువా నా తండ్రి నాయన. బిడ్డలకు సరిపడగా తండ్రి నాయన అన్నీ సమకూర్చండి ప్రభువా నాయన. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. వచ్చిన బిడ్డలు ప్రభువా ఆరోగ్యమును ఇచ్చి ప్రభువా నాయన తిరిగి వెళ్ళించుకుంటుగా ప్రభువా నీ ఆత్మలను నింపుకుని ప్రభువా క్షేమకరంగా తండ్రి వారి గృహములకు చేరుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయ్యా. ఆ 3 దినములు నీ కాపుదలలో ఉంచండి ప్రభువా, ఆ పందిరి చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నీ రక్షణ భాగ్యములు తండ్రి నాయన ఆ పందిరిలో ఉంచమని అడుగుచున్నాను తండ్రి నాయన. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. నీరు కరెంటును ప్రభువా సమృద్ధిగా దయచేయ్యా, ఏ లోటు లేకుండా ప్రభువా నాయన మీరే సమకూర్చండి ప్రభువా. సౌండును ప్రభువా ఏ ఆటంకము లేకుండా ప్రభువా నాయన 3 దినములు ప్రభువా తండ్రి నాయన. సౌండును ప్రభువా మీరే నాయన ఆధీనములో ఉంచుకుని ప్రభువా నాయన నీ వాక్యములు వినుటకు తండ్రి నానా తండ్రి నా తండ్రి ఆ సౌండును నా తండ్రి మీరు సిద్ధపాటు చేయయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా నా తండ్రి. ఇదిగో ప్రభువా యాజకులైన వారు ప్రభువా నాయన బోధించు ఉండగా ప్రభువా నీ ఆత్మతో నింపి వేసి ప్రభువా నాయన మంచి బోధనలను వినిపించుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయయ్యా నాయన. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. ఇంకను ప్రభువా నా తండ్రి నాయన అక్కడ ఏ పరికరములు కావాలో ప్రభువా అన్ని సమకూర్చండి ప్రభువా నాయన. బియ్యమును సమకూర్చండి ప్రభువా, కాయగూరలను సమకూర్చండి ప్రభువా నాయన. పప్పును నాయన తండ్రి నూనెను సమకూర్చండి ప్రభువా నాయన. వంటాగ్రని నాయన తండ్రి సమకూర్చండి ప్రభువా నాయన. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏ లోటు లేకుండా ప్రభువా ఇంకా నలుగురుటకు తండ్రి నాయన మీరు సహాయం చేయయ్యా. మీ ధనమును సమకూర్చండి ప్రభువా, మిగిలే ధనమును సమకూర్చండి ప్రభువా నాయన. లక్షలాది నాయన ధనమును సమకూర్చండి ప్రభువా నాయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా నా యేసు. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి నా యేసయ్యా నా ప్రభువా ఇదిగో తండ్రి నాయన ఎల్లవెల్లి గ్రామములు తండ్రి నాయన మందిరములను సమకూర్చున్న దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏదైనా ఇచ్చే దేవుడవు కనుక ప్రభువా నాయన మేము ఏదైతే సమకూర్చున్న దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. మందిరములకు తండ్రి ఇంకా ఏ లోటు ఉందో ప్రభువా సమస్తమును ఎరిగిన దేవుడవు కనుక ప్రభువా ఆ లోటు పాడాలంటే ప్రభువా మీరే నా తండ్రి సమకూర్చండి ప్రభువా నాయన. ధనమును సమకూర్చండి ప్రభువా నాయన. మీకే వందనములు స్తోత్రములు ప్రభువా. ఏమి కావాలో ప్రభువా మేము అడగకపోయినను ప్రభువా నీకు తెలుసు కనుక ప్రభువా నా తండ్రి. మరణాంత మందిరములకు తండ్రి నాయన ఏమి కావాలో ప్రభువా అన్నీ సమకూర్చి తండ్రి నాయన. ప్రతిష్ఠ దినము ఏర్పాటు చేయయ్యా నాయన. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభువా ఆ మందిరము కోసం తండ్రి ఎదురు చూచుచుండగా తండ్రి ఆ బిడ్డల వరకు ప్రభువా తండ్రి మీరు తొందరలో ఏర్పాటు చేయయ్యా. ఆ లోటులను సమకూర్చయ్యా నాయన.
నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏమి కావాలో నీకు తెలుసు ప్రభువా. నాయనా అది నీవు సమకూర్చండి ప్రభువా. నా తండ్రి నాయనా ఇటుకులు సమకూర్చండి ప్రభువా. కట్టేవారిని సమకూర్చండి ప్రభువా. నాయన పనివారిని సమకూర్చండి ప్రభువా. అక్కడ పని చేయటకు తండ్రి నాయన బిడ్డలైన వారికి ప్రభువా ప్రేరేపణ కలిగించి ప్రభువా అక్కడ సహాయం చేయటకు తండ్రి నాయన వారు చిత్తపడి భాగ్యం దయచేయ. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి పల్లకడి మందిరములు తండ్రి వృద్ధి చేయయ. ఆ పల్లకడి గ్రామమంతయు ప్రభువా మహిమ స్వస్థ మందిరములు తండ్రి నాయన వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మీరు కట్టించుకుంటున్నారు కనుక ప్రభువా మీరే వృద్ధిలోకి నడిపించండి ప్రభువా. నాయన మేము చెప్పగా ఎవరు రారు కానీ ప్రభువా మీరే చెప్పి ప్రభువా మీరే నడిపించుకుంటయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన మీరు ఇచ్చిన మందిరములన్నీ ప్రభువా మీరే వృద్ధి చేసి ప్రభువా మీకు మహిమ ఘనత తెచ్చుకుంటయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ ప్రార్థన సాలను పెట్టి వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ ప్రార్థన సాలను దీవించాల్సింది నాయన ఈ రంగపేట మండలాలంతయు ప్రభువా ఈ ప్రార్థన సాలను వచ్చి ప్రభువా నిన్ను సృష్టించుకునే భాగ్యం తండ్రి. నాయన ఇక్కడ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన ఇదిగో ప్రభువా కట్టలకు కట్టబడి ప్రభువా సాతాను గారి మాటలకు లోబడి తండ్రి నాయన రాలేకపోతున్నారయ్యా. ఆ సాతాన బంధకముల నుంచి విడుదలనిచ్చి ప్రభువా నాయన బిడ్డలను నడిపించుకోండి తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన మీరు ఇచ్చిన దర్శనములను ప్రభువా మీరు నెరవేర్పులోకి తీసుకురమ్మని అడుగుచున్నాము తండ్రి. ప్రభువా మీరు ఇచ్చిన దర్శనములన్నీ ప్రభువా మీరే నెరవేర్పులోకి తీసుకురండి ప్రభువా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఈ ప్రార్థన సాలను ప్రభువా ఒక వెలుగుతో నింపి వేయమని అడుగుచున్నాము తండ్రి. కొద్ది వారమే కాదు ప్రభువా అనేక జనము వచ్చి తండ్రి నీ వాక్యం వినిబడి ఇది ప్రభువా నీ రాకడకు సిద్ధపడే భాగ్యం తండ్రి. ఈ రంగపేట ప్రజలకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డ ప్రభువా నీ రాకడకు సిద్ధపడుటకు తండ్రి మీరే సహాయం చేయ. మీరే ఏర్పాటు చేసుకుంటయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన నా తండ్రి అలాగే నా ప్రభువా సమరకట్ట మందిరంలో తండ్రి విశాలపరచండి ప్రభువా. నాయన మందిరంలో ఎదురుగా ఉన్న స్థలాలు ప్రభువా అదే స్టేట్ ప్రభువా నాయన నీ మందిరంలో ఉపయోగపడే తండ్రి నాయన అది మాకు ఇచ్చుట తండ్రి. నాయన మీరే సహాయం చేయ. అక్కడ 7 మెట్ల ధ్యానం జరిపించుట తండ్రి నీ ఆశీర్వాదాన్ని నేను తయారు చేయట ప్రభువా అదే స్టేట్ తండ్రి. నాయన బిడ్డలైన వారిని ప్రేరేపించి ప్రభువా నాయన నీ మందిరంలో ఇచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నీ కార్యములు ఎప్పుడు జరిపించుకుంటావో నీ చిత్తములు జరిపించుకోండి ప్రభువా. అక్కడ 7 మెట్ల ధ్యానం ప్రభువా నీ చిత్తములు తండ్రి ఎప్పుడైతే ఉన్నదో ప్రభువా అని అప్పుడే ఏర్పాటు చేసుకోండియా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి అలాగే ప్రభువా ఎందరో బిడ్డలు ప్రభువా నీ ప్రార్థన సహాయం కోరి ఉన్నారు ప్రభువా. ఈ ప్రార్థన సాలను పెట్టి తండ్రి ఆ బిడ్డల కొరకు మేము ప్రార్థించుకున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. గర్భఫలముల కొరకు ప్రార్థించమని అడిగి ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డలకు గర్భములను తెరవండి ప్రభువా. ఆ గర్భఫలములను దయచేయ. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. రాయవారం చూచుచున్న బిడ్డ ప్రభువా ఆ విద్యగా దీవించాల్సింది ప్రభువా. ఆ బిడ్డ ఏ అంశము పట్టుకుని ప్రభువా నీ పాదాల దగ్గరికి వచ్చి చూస్తున్నాడు తండ్రి. ఆ బిడ్డ అంశం నెరవేర్చండి ప్రభువా. ఆ కుమారుడు ప్రభువా విదేశాలకు వెళ్ళటకు తండ్రి సహాయం చేయ. నాకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నా ప్రభువా ఆ కుమార్తెకు ప్రభువా గర్భఫలములు దయచేయ. నాయన నీ దగ్గరికి వచ్చి ప్రభువా నిన్ను అడిగే భాగ్యం ప్రభువా ఆ కుమార్తెకు దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. నువ్వు అడుగుడి ఎవడునన్నా ప్రభువా
ప్రభువా ప్రతి సమకూర్చే దేవుడు తండ్రి నైనా నిన్ను అడగగా తండ్రి నైనా ఏంటంటే నెరవేర్చే దేవుడు ప్రభువా నైనా ఆలస్యముగా తండ్రి నీ దగ్గరికి వచ్చి మేము అడుగుచున్నాము తండ్రి నైనా అడిగిన వారికి ప్రభువా ప్రతి దయచేసిన దేవుడు తండ్రి ఈ ప్రార్థన సాలను ప్రభువా అనేక మందికి ప్రభువా అనేక కార్యాలు చేసి ఉన్నాము తండ్రి అనేక రోగములను కట్టి వేసామయ్యా నాన్న రోగములను మార్చి వేసాము తండ్రి గృహము లేని వారికి గృహములు దయచేసామయ్యా నాయన తండ్రి కిడ్నీ వ్యాధులతో ఉన్న వారికి ప్రభువా కిడ్నీ వ్యాధులను తండ్రి స్వస్థపరిచామయ్యా నాకు వందనములు స్తోత్రములు తండ్రి అలాగే నా ప్రభువా ఇంకా బిడ్డలు నీ దగ్గరికి వచ్చిన తండ్రి అనేకమైన పొందుకున్నట్టు తండ్రి నాయన బిడ్డలకు దయచేయమని అడుగుచున్నామయ్యా నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా నాయన నీ దగ్గరికి రాలేకపోవచ్చున్నారయ్యా ఎందు నిమిత్తమైతే రాలేకపోవచ్చున్నారా ప్రభువా సమస్తము ఎరిగిన దేవుడు అయ్యా సమస్తము చూచుచున్న దేవుడు తండ్రి నాయన ఆయననియు నా తండ్రి మీరే నెరవేర్పులోకి తీసుకురండి ప్రభువా నాయన బిడ్డలను తండ్రి ఆ కన్నులను తెరవండి ప్రభువా ఆ హృదయాలను తెరవండి అయ్యా నాయన నీకు వందనములు స్తోత్రములు నా తండ్రి చెడ్డ మాటలు నిలిచించవాలని ప్రభువా ఆ హృదయాలను కడిగి వేసి ప్రభువా నాయన మంచి హృదయములను ఇచ్చి తండ్రి నీ దగ్గరికి వచ్చే భాగ్యము తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నామయ్యా నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా ఉద్యోగముల కోసం ఎదురు చూచుచున్న బిడ్డలు ప్రభువా ఉద్యోగములను తీసి నాయన ఇవ్వండి ప్రభువా ఆ రుణములను కట్టుకుని తండ్రి నాయన మీరే సహాయం చేయయ్యా నాయన బిడ్డలకు తండ్రి నాయన శాంతిని సమాధానాలను సమకూర్చండి ప్రభువా నాయన నువ్వు ఇస్తావని ప్రభువా ఎదురు చూచుతున్న బిడ్డలు ప్రభువా నాయన నిన్ను అడగలేకపోవచ్చున్నానయ్యా నీ దగ్గరికి రాలేకపోవచ్చున్నానయ్యా ఆ బిడ్డల పక్షములో తండ్రి మేము అడుగుచున్నాము తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఆ బిడ్డలకు ఉద్యోగాలను దయచేయ్యా నాయన ఉపాధిని కలిగించయ్యా వారి కుటుంబాలను పోషించుకునే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి అలాగే నా ప్రభువా ఈ ప్రార్థన సాలకు వచ్చిన ప్రతి బిడ్డని ప్రభువా దీవించి ఆశీర్వదించండి ప్రతి బిడ్డ అంశం నెరవేర్చమని నాయన నీ సేవకు ప్రభువా బహుబలంగా వాడుకోమని నీ ఆత్మతో నింపివేసి ప్రభువా ఈ రంగపేట మండలమంతయు ప్రభువా నీ రాకడకు సిద్ధపడే భాగ్యం తండ్రి ఆ బిడ్డకు నా తండ్రి ప్రతి బిడ్డకు కలగ తెలిసేలాగా తండ్రి నా బిడ్డను ఆత్మతో నింపివేసి ప్రభువా ఈ రంగపేట ప్రజలను రక్షించే భాగ్యం తండ్రి నీ సేవకులకు దయచేయమని అడుగుచున్నామయ్యా నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఎందుకు పనికిరానటువంటి వాడు నిలబెట్టుకుని ప్రభువా ఈ రంగపేటలో తండ్రి నీ సువార్తను చేసే భాగ్యం తండ్రి నీ కుమారునికి దయచేసినందుకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి ఏ బిడ్డను నశించుకోకుండా ప్రభువా నీ రాకడకు సిద్ధపడే భాగ్యం తండ్రి ఆ కుమారునికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రతి బిడ్డను రక్షించే భాగ్యం తండ్రి నీ కుమారునికి దయచేయ్యా నీ ఆత్మతో నింపివేసి ప్రభువా సత్యని బలాన్ని దయచేసి ప్రభువా ఈ రంగపేట ప్రజలను రక్షించే భాగ్యం తండ్రి నీ కుమారునికి దయచేయమని నా ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి Amen.
పరిశుద్ధులను మహోన్నతుడా దయగల తండ్రి, జయగల ప్రార్థన ప్రభా, మీరు విని ఉన్నారు తండ్రి. విజ్ఞాపనలు ప్రభా మీరు పనిచేస్తామన్నాం తండ్రి. బైబిల్ మిషన్ కొరకు, బైబిల్ మిషన్ మహాసభల కొరకు నువ్వు ఏర్పాటు చేసిన ఈ మందిరం కొరకు ఆయన విజ్ఞాపన చేసి మా ప్రార్థన ఆర్పించి వారికి జ్ఞానంగా వెళ్ళకుండా మీరు మహిమను కనపడుతున్నారు. యేసువారి నామములో కూర్చొని దేవునికి